విగ్రహం చూసిన తర్వాత మేము త్రిమూర్తులను ఇలా చూసాం కానీ అమ్మవారిని ఇలా చూడలేదు. ముగ్గురమ్మలు ఒకే శరీరంలో ఉండడం కూడా ఒక ప్రత్యేకత. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఇంత చిన్న వయసులో మీరు ఇలాంటి తపస్సు చేయాలని, ఇలా ఆధ్యాత్మికంగా టర్న్ అవ్వాలని మీకు ఏ ఏజ్లో అనిపించింది? ఏ వయసులో అలా ఉండాలి కాబట్టి అలా ఉంటుంటే సరిగ్గా 16వ ఏట నాకు కంప్లీట్గా వైరాగ్యం వచ్చేసింది. ఎన్నేళ్ళు తపస్సు చేశారు గురువు గారు మీరు? మా ఇంట్లోనే మా అన్న ఒకలాగున్నాడు, మా అక్క ఒకలాగుంది, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అంటే వాళ్ళంతా నాన్ వెజ్ తింటే నాకేమో వాంతికి వచ్చేది చూస్తే. ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, గతంలో టెంపుల్స్లోకి వాళ్ళకి అనుమతి కూడా ఉండేది కాదు. మరి మీ ఈ సామాజిక వర్గానికి చెందిన మీరు ఇలాంటి వైపు టర్న్ అయినప్పుడు మీకు కూడా ఏమైనా అడ్డంకులు రావడం? చెడ్డీలు వేసుకునేటోడు సడన్గా యోగి అయిపోయాడేంటి? ఎవరైనా జీర్ణించుకోలేరు కదా. మేము జీవించే జీవన విధి విధానాలకు మీరు భిన్నంగా ఉన్నారు, మా భావాలకు విరుద్ధంగా కూడా ఉన్నారు, మీరు దయచేసి ఈ ఊరిని విడిచి వెళ్ళిపోమని కూడా చెప్పారు. ప్రపంచం లోపల 2 ధర్మాలు ఉన్నాయి. బలవంతుడు బలహీనుని ఎప్పటికైనా పీల్చుకొని తింటాడు. మీ తల్లిదండ్రులు కూడా ఎలా తీసుకుంటున్నారు గురుగారు మిమ్మల్ని? మొదట్లో వారించారు, మా నాన్నగారు 2 సార్లు కొట్టారు కూడా నన్ను. అంటే నిత్యం ధ్యానం చేయడం వల్ల, ఎప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ మీరు అన్నట్టుగా జపమాల చేస్తున్న వాళ్ళకి మనోనేత్రం అనేది తెరుచుకుంటుంది అంటారు. పొలిమేర దాటకుండా ఒకే ప్రదేశమును నిత్యముగా ఉండి 7.5 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప ఆయనకు మనోనేత్రం తెరుచుకోదు. అఘోరాలు కూడా ఇలాంటి పద్ధతులు ఎక్కువగా పాటిస్తుంటారు. అఘోరాలకు చాలా పవర్స్ ఉంటాయి, కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు లేరు. ఇంటర్నేషనల్ ఫేమస్ గురువు ఒక ఆయన ఉన్నారు, వారి దగ్గరికి ముఖేష్ అంబానీ వెళ్ళాడు, నరేంద్ర మోదీజీ వెళ్ళారు. అంటే అఘోరాలు ఎక్కువగా శ్మశాన వాటికలు అంటే కాశీ దగ్గర ఇలాంటి వాటి దగ్గర చూస్తుంటాం. వాళ్ళు కూడా కొన్ని బ్లాక్ మ్యాజిక్ వశీకరణాలు చేతబళ్ళు చేస్తుంటారు. శ్మశాన వాటికల్లో సాధనలు చేసేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్లు చేసే వాళ్ళంతా తాంత్రికులు వేరు, అఘోరాలు వేరు. ఒక మనిషిని వశీకరణం చేసుకోవాలి అంటే మమ్మల్ని సంప్రదించండి, మీ ప్రేమ వివాహాలు జరగాలంటే మమ్మల్ని సంప్రదించండి. ప్రస్తుతం మానవుడు తన మీద తనకే సోయి లేకుండా జీవిస్తూ ఉన్నాడు. మీ అనుభవంలో ఇలాంటి దయ్యాలని కానీ ఏమన్నా చూసారా గురువు గారు? రోజు చూస్తుంటాం. నిన్న రాత్రి కూడా చూశాను ఇద్దరిని. అంటే పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముల, అసలు కారణ జన్ములు అంటే ఎవరు? వారు కారణ జన్ములు అనడానికి ఏముందమ్మా అక్కడ? వారాహి వాహనం పెట్టుకున్నంత మాత్రాన ఎట్లా కారణ జన్ముడు అవుతాడు? నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. అంబాత్రయ క్షేత్రం. మనం నార్మల్గా త్రిమూర్తులను విగ్రహాలుగా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ అమ్మవారు త్రిమూర్తి రూపంలో కనిపిస్తుంది. సో ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ ఈ క్షేత్రాన్ని ఇంత అద్భుతంగా రన్ చేస్తున్నటువంటి స్వామి గారు శ్రీ శ్రీ ఆధ్యాత్మ పరశ్రీ గారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. నమస్తే. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఈ అంబాత్రయ క్షేత్రంకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఇక్కడ విగ్రహం చూసిన తర్వాత మేము త్రిమూర్తులను ఇలా చూసాం కానీ అమ్మవారిని ఇలా చూడలేదు. సో ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? ఇది అంబాత్రయ క్షేత్రము 2011వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ముగ్గురు అమ్మలన్నమాట. మధ్యలో ఉన్న అమ్మవారు మహాకాళి, అటు పక్కన్న అమ్మవారు మహాలక్ష్మి, ఇటు పక్కన్న అమ్మవారు మహాసరస్వతి. ప్రపంచంలో ఎక్కడ కూడా సరస్వతిని అరుణవర్ణంతో పోల్చలేదు, అంటే రెడ్డుగా ఉన్నట్టుగా లేదు. అవును. అమ్మవారి యొక్క వర్ణన మనకు శాస్త్రాల్లో శ్వేతవర్ణంతో ఉంటుంది మొత్తం. అమ్మవారిని శుద్ధ స్ఫటిక సంకాశం అనే పేరుతో కీర్తిస్తారనమాట. కానీ ఇక్కడ అమ్మవారి యొక్క ఫేస్ రెడ్గా ఉంటుంది, సరస్వతి మాత. అదొక ప్రత్యేకత. ముగ్గురమ్మలు ఒకే శరీరంలో ఉండడం కూడా ఒక ప్రత్యేకత. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అది. ఇకపోతే అమ్మవారి యొక్క మూల విగ్రహం ఏదైతే ఉందో మొత్తం మట్టితో నిర్మాణం, టోటల్ మట్టి. అది శిలా విగ్రహం కాదు. మనకు శాస్త్రంలో 2 ప్రకారణాలు ఉన్నాయి, ఒకటి శిలా విగ్రహము, ఒకటి శిల్పం. శిలా విగ్రహము, లోహ విగ్రహ పూజలు ఉన్నాయి. కానీ ఇక్కడ అమ్మవారు ఏంటంటే మృతికా బంధనాకృతమైనటువంటి విగ్రహం. మృతికా బంధనం అంటే మట్టితో చేసిన విగ్రహం. అది కూడా ఒక 52 రకాల మన్నులు రకరకాల ప్లేసుల నుంచి తీసుకురావడం అమ్మవారి స్థాపన.
ముగ్గురమ్మలు ఒకే శరీరంలో ఉండడం అనేది ఫస్ట్ క్షేత్రం ఇదే. అవును, చూడలేదు ఎక్కడ కూడా. ఇలా 3 శిరస్సులతో మనకు దత్తాత్రేయ భగవానుడు ఉంటాడు. దత్తాత్రేయ స్వామి వారికి 3 శిరస్సులు ఉంటాయి. వైష్ణోదేవి టెంపుల్లో కూడా ముగ్గురమ్మలు ఉన్నారు, కానీ విడివిడిగా ఉన్నారు. అక్కడ ఒక పిండాకారంలో ఉంటారు, వాళ్ళు ఒక లింగంలాగా ఉంటారు. ఇక్కడ కళ్ళు, ముక్కు, చెవి, నోరు ఒక శరీరాకృతితో ఉండడం అనేది ఇదే ఫస్ట్. అమ్మవారు 3 శిరస్సులకు ఒకే శరీరం, ఒకే నాభి, 2 వక్షోజాలు కలిగినటువంటి ఏకైక మూర్తి ఇక్కడ అంబాత్రయ క్షేత్రంలో. ఈ ముగ్గురమ్మల పేరిటనే ఇక్కడ అంబా త్రయము. త్రయం అంటే 3, అంబ అంటే జగన్మాత. ముగ్గురమ్మలు ఉన్న క్షేత్రం కాబట్టి అంబాత్రయ క్షేత్రం అని నామకరణం. అంటే మీకు ఇలాంటి విగ్రహం ఇలా ప్రతిష్ఠించాలని ఎందుకు అనిపించింది? అంటే దీని వెనకున్న కారణం ఏంటి గురువు గారు? మా అనుష్ఠానంలో వచ్చింది, మేము దర్శనం చేశాము. మేము తపమునకు ఉపక్రమించినప్పుడు అమ్మవారితో ఒక ప్రశ్న వేశాము. జగతిలో ఇప్పుడున్నటువంటి ఆ దర్శనాల కన్నా భిన్నమైన దర్శనం ఒకటి నేను చేయాలనుకున్నానమ్మా, అందుకు నీ అనుగ్రహాన్ని ఇవ్వంటే సంవత్సరంన్నర తపస్సు చేశాము. సంవత్సరంన్నర తపస్సుకు ప్రతిఫలమే ఈ క్షేత్రం. ఇది ఎక్కడ కూడా శాస్త్రలిఖితమై లేదు. ఏ గ్రంథాల్లో కూడా ఈ క్షేత్రం గురించి ఇంత మూలంగా లేదు. ఇది కేవలం ఆ తపస్సుతో మేము దర్శించినటువంటి నిర్మాణ కోణం. ఇదంతా కూడా మేము స్వయంకృతంగానే జగన్మాతను అర్థించి ఆరాధించి వేడుకొని తీసుకున్నటువంటి రూపకల్పనే ఈ క్షేత్రం. ఓకే, అంటే మీకు కళలో ఇలా అమ్మవారు చెప్పారా? లేకంటే మీరు అడిగారు అమ్మవారిని నాకు ఏదన్నా అని, సో అమ్మవారు మీకు కళలో ఇలాంటి విగ్రహం పెట్టు అని ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే ఏంటి? అంటే ఈ రూపానికి గల కారణం ఏంటి అది? అమ్మవారు కళలో చెప్పడం సర్వసామాన్యమే. అది చాలా మంది కూడా వస్తూ ఉంటాయి స్వప్న దర్శనాలు. ఇది యోగ దర్శనం. అంటే తాపసులు చేసేటటువంటి తపస్సులో వచ్చే దర్శనాలు వేరు, సామాన్యులకు వచ్చేటటువంటి దర్శనాలు వేరు. అంటే వాళ్ళకు వచ్చేవి దర్శనాలు కావు, కళలు అవి. కళకు దర్శనానికి చాలా వ్యత్యాసం ఉన్నది. మాకు వచ్చేవి దర్శనం అన్నమాట. ఒక సాధకుడు సాధనకు ఆరంభ దశలోనే ఆయన సంకల్పం చేస్తాడు. ఆ సంకల్పానికి అనుగుణంగా నేను తపస్సు కొనసాగుతూ ఉంటుందన్నమాట. నేను చాలా వరకు కనుక్కున్నాను, తెలుసుకున్నాను. ప్రపంచంలో ఎన్నో రకాల ఆలయాలు ఉన్నాయి. మన వేద విజ్ఞానంలో ఎన్ని రకాల ఆలయాల యొక్క రూపకల్పన శాస్త్రలిఖితమై ఉన్నదో, గ్రంథస్థమై ఉన్నదో, అన్ని రకాల మోడల్తో ఉన్న ఆలయాలని కట్టేశారు. అందరిలా నేను చేస్తే ఏముంటుంది, నేను ఏదైనా గొప్పగా దర్శనం చేయాలని ఒక సంకల్పం చేత ఇక్కడ ఆలయాన్ని, ఈ ఆశ్రమాన్ని, అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. ఓకే, చాలా అద్భుతంగా ఉందండి. సో అమ్మవారిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే అమ్మవారిని ఎక్కడ చూసినా చాలా అందంగా కనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి దర్శనం మాకు కూడా కల్పించినందుకు అనంత టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువుగారు, అంటే మీరు ఈ తపస్సు కానీ ఇలాంటి సాధన కానీ అంటే మీ ఏజ్ ప్రకారం మీరు చాలా చిన్న ఏజ్ వాళ్ళు అనుకుంటున్నాను. ఇట్స్ మేబీ తప్పైతే క్షమించలేదు. వాస్తవం. ఇంత చిన్న వయసులో మీరు ఇలాంటి తపస్సు చేయాలని, ఇలా ఆధ్యాత్మికంగా టర్న్ అవ్వాలని మీకు ఏ ఏజ్లో అనిపించింది? అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు మొదలైంది? ఇక్కడ మనం ఒక చిన్న మాటను అర్థం చేసుకోవాలి. సామాన్యులకు ఉండేటటువంటి లక్షణాలను, సామాన్యులకు ఉండేటటువంటి కోరికలను మహాత్ములతో ముడిపెట్టకూడదని మనకు శాస్త్రం చెప్తున్నది. అంటే మహాత్ములు బై బర్త్ నుంచే వాళ్ళలో ఆ జీవకళలు ఉంటాయి, ఆధ్యాత్మమైనటువంటి చైతన్యం ఉంటుంది. వయసు ధర్మాన్ని బట్టి వయసు పెరిగే కొద్దీ వాళ్ళకు వచ్చేటటువంటి జ్ఞాన శకలాలను అనుసరించి అవి బయటకు వస్తుంటాయి. నేను పుట్టుకతోనే ఆధ్యాత్మికంగానే ఉండేవాడిని. ఏ వయసులో అలా ఉండాలి కాబట్టి అలా ఉంటుంటే సరిగ్గా 16వ ఏట నాకు కంప్లీట్గా వైరాగ్యం వచ్చేసింది. 16వ ఏట అంటే అంతవరకు ఉన్న జీవనానికి ఆ తర్వాత జీవనానికి చాలా వ్యత్యాసం వచ్చింది. ఆలోచించే ఆలోచన విధానము ప్రతిదీ కూడా మారుతూ వచ్చింది. కంప్లీట్గా స్పిరిచువల్ వే వైపు వస్తుంది నా ఆలోచనలను. ఎటు పారుకోలేపక తేరుకోలేపక ఒక గురువు గారిని ఆశ్రయించాను. వారు తారసపడ్డారు. వారి యొక్క ప్రబోధం మేరకు, వారిచ్చిన మంత్రదీక్షతోనే ఇంతవరకు ఈ సామ్రాజ్యాన్ని నడుపుకుంటూ వచ్చానన్నమాట. అంటే ఇలాంటివి మీకు ఇట్లా చేంజెస్ వస్తున్నప్పుడు, అంటే మీ పూర్వీకులు, అంటే మీ తాతగారు కానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇలాంటి ఆధ్యాత్మికంలో ఉన్నారా, లేకపోతే మీ వంశంలోనే మీరు మొదటివారా? లేదు, మా తాత తల్లి ఉండేదట. ఓకే. అంటే మాది ఒక సామాజిక, అంటే ఒక ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి కుటుంబం మాది. మాదిగ కమ్యూనిటీ. మా తాత తల్లి జోగిని చాలా పవర్ఫుల్. ఆమె గురించి బిజ్వార గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆమె చేసిన లీలలు, ఆమె చూపించిన అద్భుతాలు చాలా ఉన్నాయి.
ఆ కాలంలోనే ఒక పెద్ద పటేల్ వచ్చి ఆమె దర్శనం చేసుకున్నాడంట ఆ పాత కాలంలోనే. సో ఆమె కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి లీలలు మహిమలు చూపించింది ఈ గ్రామంలో. ఇప్పటికి మా పెద్దలు అంటారు ఆమె అంశతో నువ్వు జన్మించావేమో అంటారు. ఓకే. మా నాన్నగారు, మా అమ్మ, మొన్నటి వరకు మా అవ్వ కూడా ఉండేది, గతించిపోయింది ఇప్పుడు. ఆమె కూడా అనేది అంటే మా నాన్నగారి తల్లి. ఓకే, అలాంటి అంశం మీలో మరి మొదలైంది, వచ్చిందేమో అంటారు. వచ్చిందేమో. ఓకే. కానీ ఆ జగన్మాత అది అమ్మ ఆశీర్వాదం అది. ఓకే. ఎన్నేళ్ళు తపస్సు చేశారు గురువు గారు మీరు? 2008వ సంవత్సరం లోపల నాకు పూర్ణ వైరాగ్యం కలిగినది. 2009 మొత్తం అన్వేషణలో ఉన్నాను. అంటే ఎందుకు ఇట్లా నాకు అవుతుంది, మిగతా నా తోటి స్నేహితులు ఒకలాగున్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను, మా ఇంట్లోనే మా అన్న ఒకలాగున్నాడు, మా అక్క ఒకలాగుంది, నేనెందుకు ఇట్లా ఉన్నాను. అంటే వాళ్ళంతా నాన్ వెజ్ తింటే నాకేమో వాంతికి వచ్చేది చూస్తే. వాళ్ళందరూ ఒక పూట స్నానం చేయకపోయినా ఉండేవాళ్ళు, నాకు స్నానం చేయకపోతే ఉండబుద్ధి అయ్యేది కాదు. 2 పూటలు బ్రష్ చేసేవాడిని, 2 పూటలు స్నానం చేసేవాడిని. ఈ పూట కట్టుకున్న వస్త్రాలు మరుపూటకు ధరించకపోదు, ఉతికితేనే ఆ బట్టలు ధరించేవాడిని. 2 పూటల జపం చేయాలనిపించేది, ధ్యానంలో కూర్చోవాలనిపించేది, అమ్మవారినే చూడాలనిపించేది. ఈ వల్ల నాకు ఎందుకు వస్తున్నాయి అని 2009 మొత్తం మదన పడ్డారు. 2010లో ఒక గురువు గారు తారసపడ్డారు. 2011వ సంవత్సరం లోపల నాకు మంత్రోపదేశం చేసి ఇక్కడికి పురమాయించారు వారు, అంటే ఈ ప్రాంతానికి రమ్మని. ఓకే. మా గురువు గారే, మీ గురువు గారే, నీవు జన్మించిన స్థలంలోనే చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, జగత్ ప్రసిద్ధి పొందేటటువంటి కళ్యాణ కారకం ఒకటి జరుగుతూ ఉన్నది, అది నువ్వే చేయాలి, నువ్వు వెళ్ళు అని పంపించారు. అంటే గురువుగారు మీరు అన్నట్టుగా మీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, గతంలో అంటే మీరు అన్నట్టుగా తాతల కాలంలో టెంపుల్స్లోకి వాళ్ళకి అనుమతి కూడా ఉండేది కాదు, నిరాకరించేవారు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. మరి మీ ఈ సామాజిక వర్గానికి చెందిన మీరు ఇలాంటి వైపు టర్న్ అయినప్పుడు మీకు కూడా ఏమైనా అడ్డంకులు రావడం, మీరేంటి ఇలాగా చేయడం అని ఏమన్నా జరిగాయా? ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ కొన్ని? అది సర్వసామాన్యమమ్మ. ప్రస్తుతం మానవుడు తన మీద తనకే సోయి లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వర్తమానంలో తనను తానే ఎరగని వాడు పరులను ఎలా ఎరుగుతాడు చెప్పండి. అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బిజ్వార గ్రామంలో నివసించే గ్రామ ప్రజల యొక్క వాతావరణ స్థితిగతులను అనుసరించి చూస్తే వాళ్ళ జీవన విధానానికి నేను చాలా డిఫరెంట్ అన్నప్పుడు విచిత్రంగానే చూస్తారు, విడ్డూరంగానే చూస్తారు, హేళన చేస్తారు, తూలనాడుతారు. అంతకు మించి ఇంకో మాట ఏమంటారంటే, మేము జీవించే జీవన విధి విధానాలకు మీరు భిన్నంగా ఉన్నారు, మా భావాలకు విరుద్ధంగా కూడా ఉన్నారు, దయచేసి మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదేమో, మా పిల్లలు కూడా మీలాగానే సన్యాసులుగా అయిపోతారేమో, మీరు దయచేసి ఈ ఊరిని విడిచి వెళ్ళిపోమని కూడా చెప్పారు. ఈ ఎస్సీ సామాజిక వర్గమే కాదు, ప్రపంచం లోపల 2 ధర్మాలు ఉన్నాయి. బలవంతుడు బలహీనుని ఎప్పటికైనా పీల్చుకొని తింటాడు, అది ప్రకృతి ధర్మం కూడా. చాలా అవమానాలు నేను కూడా ఎదుర్కొన్నాను, మా పెద్దలు ఎదుర్కొన్నారు, మా పూర్వీకులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ప్రస్తుతం వర్తమానంలో ఎన్నో గ్రామాల్లో కూడా ఈ అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదొక దాష్టికం, ఒక క్రూరత్వం ఇది. అంటే సాంఘిక వివక్షతో దీన్ని ఒక విధమైనటువంటి నేరం కింద పరిగణించవచ్చు. చట్టాలు ఉన్నాయి కానీ అమలు కావటం లేదు. మాబోటి స్వామీజీలు తాపసులున్న సమాజంలోకి వచ్చి అలా నిందించకూడదు, అట్లా అస్పృశ్యతతో మనం చూడకూడదని చెప్పడం లేదు. వివక్ష గురయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు, ఇంకా కూడా అవుతున్నారు. నేను కూడా చాలా అవమానాలు పడ్డాను. వాళ్ళకు మీరు ఏమన్నా సమాధానం చెప్పారా? అంటే మిమ్మల్ని అవమానించినప్పుడు కానీ హేళన చేసినప్పుడు మీరు వారికి ఎలాంటి సమాధానాలు చెప్పేవారా? అంటే కోపంగా చెప్పేవారా, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇలా కాదు మనిషి అంటే ఇలా ఉండాలి అని ఏమన్నా ఉపదేశించనాలు ఇలాంటివి ఏమన్నా చేశారు గురువుగారు? అక్కడ కోపంగా చెప్పడానికి ఇదేమైనా వ్యావహారికమైనటువంటిది కాదు, ఆధ్యాత్మిక పరమైనది కాబట్టి వాళ్ళకు సామరస్యంగానే చెప్పాలి. శాస్త్ర ప్రమాణంతో పురాణ వాంగ్మయాలలో యొక్క మూలాలను అనుసరించి వేదాంత ధర్మాన్ని అనుసరించి వాళ్ళకు ప్రమాణాలు చూపెట్టగలిగితే వాళ్ళు మారుతారు. మనం కోపడ్డా చిరాకు పడ్డా వాళ్ళు మారారు, ఇంకా మూర్ఖుల్లాగా తయారవుతారు. ఇప్పుడు బ్రహ్మంగారిని మనం పరిశీలించినట్లయితే వారు వేదాంత తర్కం చేసి కొంతమంది యొక్క గర్వాన్ని తుంచారు. ఆ కోణంలో కూడా నేను చాలామందితో మాట్లాడడం జరిగింది. అస్పృశ్యత అనేది ఎక్కడుంది, ఏ విధంగా మీరు అంటారా అని వాళ్ళు అంటున్నారు, మీకు తెలుసా వీటి యొక్క మూలాలు తెలుసా అని చెప్పేసి చాలామందితో మాట్లాడి వాళ్ళని పరివర్తన వైపు తీసుకొని వచ్చి ఎవరైతే విమర్శించారో వాళ్ళు మళ్ళీ హక్కున చేర్చుకోవడం కూడా జరిగింది. అంటే మీ విలువ తెలుసుకొని చాలా అర్థం చేసుకోవడం అలాంటివన్నీ జరిగి ఉంటాయి. ఇదే బిజ్వారంలో చాలా మంది ఒకానొక సందర్భంలో టెంపుల్కి రాకపోయేది, ఇప్పుడు వచ్చేవాళ్ళు కదా, వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకునేవాళ్ళు మా కళ్ళెదురుగానే పుట్టి పెరిగిన పిల్లవాడు కట్టెలు తీస్తుండే నెత్తి మీద, నీళ్ళ బిందె ఎత్తుకొచ్చి నీళ్లు తీసుకొస్తుండే,
చంకల పలక పెట్టుకొని సాలెక్కువ అవుతుండే మా ముందల్ని. చెడ్డీలు వేసుకునేటోడు సడన్గా యోగి అయిపోయాడేంటి? ఎవరైనా జీర్ణించుకోలేరు కదా. నమ్మడం అనేది వాళ్ళకు తగని పని. నమ్మకపోయేది. మా ప్రాంతవాసులు అనుకోండి, మా అన్నదమ్ములు అనుకోండి, మా పాల్యులు అనుకోండి, మా కులగోత్రజులు అనుకోండి, ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎవరికైనా కొంచెం విచిత్రమే కదమ్మా. అంత తొందరగా వాళ్ళు సరెండర్ అవ్వాలంటే కుదరదు కదా. పోను పోను ఇక్కడ జరిగేటటువంటి వింత విచిత్రంలోని, ఇక్కడ జరిగేటటువంటి లీలలను, గ్రామానికి వచ్చేటటువంటి భక్తులు చెప్పే అనుభవాలను విని వాళ్ళంతకు వాళ్ళే మారి ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళలో వాళ్ళకి నిజాలను తెలిసి రావడం మొదలు పెట్టారు. మేము ఏదో అనుకున్నాము, మా ఎదుటే ఉండి పెరిగిన పిల్లవాడు అనుకున్నాము, కానీ ఆ పిల్లవాడులో కూడా ఒక దైవాత్మమైనటువంటి భావన, ఆ సిద్ధాంత పటిమ ఉన్నది అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ అంటే మీ తల్లిదండ్రులు కూడా ఎలా తీసుకుంటున్నారు గురుగారు మిమ్మల్ని? అంటే మా అబ్బాయి ఇలా టర్న్ అయిపోయారేంటి, అంటే మామూలు పిల్లవాడిలాగా లేడు, ఇలాగ ఆధ్యాత్మికంగా టర్న్ అయిపోయాడు, ఏంటి జీవితం అని వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. మరి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు మిమ్మల్ని? మొదట్లో వారించారు, మా నాన్నగారు 2 సార్లు కొట్టారు కూడా నన్ను. అమ్మ అయితే అప్పుడప్పుడు అనేది ఎంత కన్న తల్లి కదా, కాంప్రమైజ్ అయ్యేది. నాన్నగారు తిట్టిండ్రు, ఏంటంటే మన పేద కుటుంబం బేట, మనం కష్టం చేసుకుంటే 10 రూపాయలు వస్తాయి, మన ఇల్లు గడుస్తుంది. నువ్వు ఇట్లా దేవుని వేస్తే మనకు పైసలు ఎట్లకి వెళ్ళి వస్తాయి, మన ఇల్లు ఎట్లా గడుస్తుందని నేను వారించేవారు. పోను పోను వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. మా గురువు గారు అన్నారు ఒక మాట, ఈ అబ్బాయితో మీరు పని చేయించడం ధర్మం కాదండి, అది ఎంతకైనా మీకు పాపమే. మీకు ఆల్రెడీ 2 కొడుకులు ఉన్నారు, 4 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా నీకు వంశోద్ధారకానికి, ఇతగాడిని సమాజానికి వదిలిపెట్టా అన్నారు మా గురువు గారు. వారన్న ఉత్తరక్షణమే మా అమ్మ నాన్న ఇంకా ఒప్పేసుకున్నారు, వదిలేశారు, ఇంకా వాళ్ళు పట్టించుకోవట్లా. ఇప్పటికీ వస్తారా? ఇక్కడ వస్తారు, ఉన్నారు ఇక్కడనే ఇప్పుడు ఉన్నారు మీ తల్లిదండ్రులు. ఓకే, గ్రేట్. అంటే మీరు గురువు గారు అంటున్నారు కానీ ఆయన పేరు చెప్పట్లేదు, తెలుసుకోవచ్చా మీ గురువు గారి పేరు ఏంటి? మా గురువు గారి పీఠం వచ్చేసి పండరిపుర క్షేత్రంలో ఉంటుంది, సంత్ రాజారాం కైకాడి మహారాజ్. ఓకే, అక్కడ ఆయనకి ఆశ్రమం ఉందండి. చాలా ప్రసిద్ధమైనటువంటి ఆశ్రమం ఉంది, లక్షలాది మంది భక్తులు ఉన్నారు ఆయన. అంటే గురువుగారు మీరు ఇప్పుడు ఈ ఫాలో అవుతున్న ఆధ్యాత్మికంగా ఉంటున్నప్పుడు ఒక మనిషిగా చాలా విషయాలను మనం చాలా కంట్రోల్స్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని అంటే అంటారు కదా, కామ క్రోధ ఇవన్నీ కూడా, కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, ఎలాంటి విషయాలను సరే సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలంటారు. కానీ మీరు ఇలాంటి విషయాలు మీ వరకు వచ్చినప్పుడు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, ఎలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు? ఒక ఎద్దుకు ఎంతసేపు ఉన్నా గడెం కొట్టాలని ఉండదు, మెడ మీద కాడి పెట్టుకొని దున్నాలని ఇష్టం ఉండదు, కానీ దున్నుతుంది. ఎందుకంటే యజమానికి అది లోబడి దున్నుతుందో, లేకపోతే దాని వీక్నెస్ మీద ఏమైనా దెబ్బ కొడతాడని ఒక భయం మీదను దున్నేస్తుంది. ఈ సమాజంలో, ప్రపంచంలో ఎందరో యోగులు, ఎందరో గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి కొన్ని కోరికలు, అలవాట్లు, కొన్ని ప్రేరణలు కలుగుతూ ఉంటాయి. కానీ ధర్మానికి అనుగుణంగా, శాస్త్రానికి, ధర్మానికి లోబడి వాళ్ళు వాటిని అణిచివేసుకొని సమాజంలో ఒక జ్యోతి వలె ప్రజ్వరిల్లుతూ వాళ్ళ తపస్సును 10 మందికి ధారపోయడానికే ఉంటూ ఉంటారు. సర్వసామాన్యంగా ఇప్పుడున్న ఈ కాలాన్ని, ఇప్పుడున్న వాతావరణాన్ని మేమును ఆస్వాదిస్తున్నాం కాబట్టి వీటి ప్రభావం మా పైన కూడా ఉంటుంది. మాకున్నటువంటి యోగ బలంతో వాటిని కంట్రోల్ చేసుకుంటాం, మైండ్ని కొంచెం డైవర్ట్ చేసుకొని. మీకు అటువైపు ప్రేరణ కలిగితే మాకును ఆ ప్రేరణ కలిగినప్పుడు ఈ దృష్టిని ఇటువైపు మరలుస్తాము, అంటే టర్న్ చేసుకుంటా, కంట్రోల్ చేసుకొని ఇంకొక వైపు చేసుకుంటాం. కొన్ని ముద్రా భంగిమలతోటి కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ఆ నెగిటివిటీని కంట్రోల్ చేసుకోవడానికి మన యోగ సూత్రాలు ఉన్నాయి. కొన్ని మంత్ర ప్రేరేపకముల చేత కూడా వాళ్ళు మంత్రాన్ని, ఆ మనస్సుని కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంటే మంత్ర బలంతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మంత్రం అంటేనే మన సంయమన శక్తి నిలబెట్టేది, మనసును కంట్రోల్ చేసి మనసును ప్రేరేపించేవి మంత్రాలు. కాబట్టి కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు గనక మనం రోజు ఒక మాల జపము చేస్తే మనస్సు తన నియంత్రణలో ఉంటుంది. తను ఎలా చెప్పితే అలా మాట వింటుంది మనస్సు. గురువుగారు, మామూలుగా మన పూజలన్నా, యజ్ఞాలన్నా, హోమాలన్నా బ్రాహ్మణులకైతేనే విశిష్టత ఉంటుంది, వాళ్ళు వచ్చి హోమాలు చేస్తేనే మనకు ఫలితం ఉంటుందని అందరం కూడా ఫాలో అయ్యే రూల్ అది. మరి ఇలాంటి హోమాలు ఇవన్నీ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎలాంటి ఫాలో అవుతారు? మరి మీరు చేయొచ్చా అలాంటివన్నీ కూడా? చేయొచ్చు. నేను సన్యాసాశ్రమ ధర్మంలో ఉన్నాను, ఆత్మ సన్యాస యోగంలో ఉన్నాను. ఆత్మ సన్యాస యోగం అనేది ఒక గుప్తమైనటువంటి సాధన, అది శ్రీ విద్యలో చాలా గొప్పది. నేను శ్రీ విద్య సాధనలో ఉన్నాను కాబట్టి ఒక సన్యాసికి అగ్నికార్యం చేసే హక్కు ఉండదు, వాస్తు శాంతులు చేసే హక్కు ఉండదు, వాస్తు కళ్యాణం, వివాహాది తంతులు చేసే హక్కు ఉండదు.
సన్యాసి కేవలం పరమేశ్వర కైంకర్యములు మాత్రమే చేయవలె. సామాన్యులకు ఏ విధమైనటువంటి కైంకర్య సిద్ధికి ఆయన పాత్రతను ఇవ్వకూడదు. కానీ యాజ్ ఏ దళితుగా, అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఒక శరీరంగా, ఈ బిడ్డగా నాలాంటి తోటి సహపాఠి ఎవరైనాను వేదాధ్యయనం చేసి సాంప్రదాయకంగా జీవించదలిసిన వాళ్ళు ప్రతి కైంకర్యం చేయవచ్చు. ఆరంభ దశ నుంచే అతగాడు అన్ని ధర్మాల్లో ఉండేటటువంటి అన్ని నియమాల కట్టుబడి అట్టి ఆచారములను పాటించిన ఎడల అతను అన్నీ చేయవచ్చు. ఓకే, అంటే మీరు చేయొచ్చు అన్నీ కూడా? చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ స్వామి సన్యాసులకి పూజారులకి అంటుంటారు కదా, తేడా ఏముంటుంది ఇద్దరి మధ్య? అంటే ఇప్పుడు పురోహితులు ఉంటారు, మనకు పురోహిత వర్గం ఉన్నది, ఆచార్య వర్గం ఉన్నది, పండిత వర్గం ఉన్నది. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అన్నమాట. సన్యాసులు ఏంటంటే దట్ ఈస్ ఏ వెరీ, అంటే ఒక సుప్రీం స్టేజ్ అది. వాళ్ళు చాలా అతీతమైనటువంటి స్థానాన్ని చేరుకొని ఉంటారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి చేయడానికి అధికారం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే వాళ్ళ అంత స్థితికి వెళ్ళి ఉంటారు. 24 గంటలు యజ్ఞం చేస్తే ఎంత శక్తిని వాళ్ళు ఆర్జిస్తారో పురోహితులు, ఇతగాడు ఆశీర్వాదంతో ఇవ్వగలడు. ఎవరు? సన్యాసి. బ్లెస్సింగ్తోనే అంత ఎనర్జీని ఇవ్వగలడు. అంటే ఈయన కంప్లీట్గా అంతటి దైవశక్తిని సంపాదించినటువంటి సిద్ధుడు ఈయన. వాళ్ళు ఏంటంటే అట్టి యజ్ఞశక్తిని ఎవరి కోసమైతే చేస్తారో వాళ్ళకే ధారబోయగలరు. ఓకే, అంటే మా కోసం చేస్తే మాకు ధారబోయగలరు, ఆ పుణ్యాన్ని మీకే ఆవరింపజేయగలరు. వాళ్ళది ఒక విధమైనటువంటి స్థానము. వీళ్ళు అన్ని స్థానాలను దాటుకొని వెళ్ళి ఉంటారు. అతీతమైన అవధూత తత్వంని కూడా చేంజ్ చేసుకొని బయటికి వెళ్ళి ఉంటారు వాళ్ళు. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయంటారు? అంటే మీరు అన్నట్టుగా ఆశీర్వాదంతో అన్ని ఇవ్వగలమని ఎలా చెప్తున్నారు, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి? జన్మతః కొందరికి ఆ దైవ కళలు, ఆ దైవ లక్షణాలు, దైవాంశ సంభూత తత్వంతో పుట్టిన వాళ్ళకు ఏ సంవత్సరము, ఏ నియమం, ఏ దీక్షతో అవసరం లేదు. బై బర్త్ నుంచి ఆ యొక్క శేషంతో పుట్టి ఉంటారు. కాబట్టి ఒకవేళ నిత్యనూతనంగా అయిన సన్యాస పాత్రతో మెలిగి అంతటి సిద్ధిని సంపాదించాలంటే 32 సంవత్సరాలు ఉండాలి. కఠిన బ్రహ్మచర్యంతో, అస్ఖలిత బ్రహ్మచర్యంతో, మానసిక బ్రహ్మచర్యం, శారీరక బ్రహ్మచర్యం రెండూ పాటించాలి. కటిక నేల మీద నిద్రించాలి, ఏకభుక్తం. అది చాలా కఠోరమైనటువంటి సాధన. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చేయరు. 32 సంవత్సరాలు ఆ విధంగా జీవించగలిగితే తప్ప అప్పుడు కూడా గురువు పెట్టినటువంటి పరీక్షలకు ఆయన నెగ్గి ఒగ్గగలిగితే, గురువు అనుగ్రహించి ఇవ్వదలిస్తే వచ్చేది సన్యాసం తప్పిస్తే సెల్ఫ్గా సన్యాసాశ్రమం తీసుకోవడానికి ఎవరికి రైట్స్ లేవు. ఓకే, గురువు గారు ఇస్తేనే. అంటే ఎలాంటి పరీక్షలు ఉంటాయి తెలుసుకోవచ్చా గురువు గారు? అంటే అవి కొన్ని సాధన మర్మములు ఇలా కెమెరాల ముందు చెప్పకూడదు. ఓకే ఓకే ఓకే, అవి కూడా కఠోరంగా ఉంటాయి చాలా. మీకు ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే అందరికి అర్థం అవ్వాలి. కాబట్టి మనం ఒక సోల్జర్గా, ఒక ఆర్మీ ఆఫీసర్గా మనం ఒక మిలిటరీలో జాయిన్ కావాలనుకుంటే అక్కడ ఉండేటటువంటి నియమావళికి అనుసరించి నీ శరీరాన్ని వాళ్ళు వంచుతారు. ఫస్ట్ కఠినమైనటువంటి పరీక్షలు పెడతారు. వాళ్ళు చెప్పే వాటికి అన్నిటికీ నువ్వు క్వాలిఫైడ్ అయితేనే నిన్ను అక్కడ అడ్మిట్ చేసుకుంటారు వాళ్ళు. లేకపోతే ఇంటికి పంపిస్తారు. అక్కడ మెడికల్ టెస్ట్ అవుతుంది, అన్ని టెస్టులు అవుతాయి. మనకు అన్నింటిలో నువ్వు పరిపూర్ణుడు అయితే తప్ప నేను జాయిన్ చేసుకో. ఇది కూడా సేమ్ అటువంటిదే. అంతకన్నా చాలా కఠినమైంది. అక్కడ పుష్టిగా భోజనం పెడతారు. శారీరక దారుఢ్యాన్ని అనుసరించి కొన్ని శిక్షలు పెడతారు వాళ్ళు దృఢంగా ఉండడానికి. ఇది మానసికమైనటువంటి శిక్షకు సంబంధించింది. మానసికంగా ఆయన పరివర్తనం చెందగలగాలి, ఎంతో మేధో శక్తిని ఆర్జించాలి, తపమాచరించాలి, ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉండాలి. వెంట్రుక ప్రమాణం అంతా కూడా మనసు చెలించకుండా ఉండగలిగిన నాడే ఆయన సన్యాసిగా పష్టాభిషిక్తుని చేస్తారు. లేకపోతే అర్హుడు కాదు. సోకాళ్ళు సమాజంలో చాలా మంది దండం పట్టుకొని తిరుగుతున్నారు, కానీ వేషధారణకు, వ్యవహారానికి వాళ్ళు సన్యాసులు. సిద్ధత్వం, ధర్మత్వం తెలిసిన మాలాంటి వాళ్ళు అంగీకరించారు. నేనైతే అస్సలు అంగీకరించాను అలాగ తిరగడం అనేది. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగానే స్వామి, నేను ఒకటి విన్నాను. అంటే నిత్యం ధ్యానం చేయడం వల్ల, ఎప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ మీరు అన్నట్టుగా జపమాల చేస్తున్న వాళ్ళకి మనోనేత్రం అనేది తెరుచుకుంటుంది అంటారు. అసలు మనోనేత్రం అంటే ఏంటి? ఎలాంటి ధ్యానం చేస్తే అది నిజంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? జరుగుతాయి 100%. మనకు బ్రహ్మం గారు ఉన్నారు, ఆయన త్రికాల ద్రష్ట. త్రికాల ద్రష్ట అంటే జరిగింది, జరిగిపోయింది, జరగబోయేది మూడింటిని ఒకే సూత్ర రంజమున పైన చెప్పగలిగినటువంటి యోగి. ఎవరు? బ్రహ్మం గారు. ఆయన ఆ తపశక్తితో, ఆయన బై బర్త్ పుట్టుకతోనే దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు. కాబట్టి శ్రమ కోర్చి శరీరాన్ని కృషింపజేసుకొని తపస్సు చేయకపోయినా కూడా అంతటి సిద్ధిని పొందగలిగాడు.
మీరు ఆరంభంలో అడిగారు కదా, కొందరు అలా కూడా పుడతారమ్మా. వాళ్ళు ఏ సాధనలు ఏ తపస్సులు చేయకపోయినా ఆ దైవ కళలు వాళ్ళలో ఉంటాయి, ఎన్నో అద్భుతాలు చేస్తారు. మీరు చూడండి, 2008వ సంవత్సరంలో నాకు దర్శనం కలిగితే, వైరాగ్యం కలిగితే 9, 10 2 సంవత్సరాలే. 11వ సంవత్సరంలోనే ఈ క్షేత్ర నిర్మాణం అయింది. 2 సంవత్సరంలోనే ఇంతటి జ్ఞానాన్ని నేను ఎలా ఆర్జించవలే? ఎన్ని శాస్త్రాలు చదివినా ఇంత జ్ఞానం రాదు కదా. అంటే ఏదో బై బర్త్ నుంచి ఆ జగదంబ నా యందు ఉన్నదేమో, అమ్మ ప్రసన్నత ఉన్నదేమో, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఈ సుకృతంగా ఈ క్షేత్ర నిర్మాణం అయినది. అలాగే చాలామంది యోగులు కూడా బై బర్త్ నుంచి మహాసిద్ధులు కలిగి పుడతారు. ఎంతోమంది ఉన్నారు అట్లా. మనోనేత్రం యాక్టివేట్ కావాలనుకుంటే తప్పకుండా ఒక ప్రదేశమును ఎంచుకొని, ఎక్కడైతే మానవ సంచారం ఉండదో ఆ ప్రదేశాన్ని ఎంచుకొని, పొలిమేర దాటకుండా అంటారు మోటుగా, పొలిమేర దాటకుండా ఒకే ప్రదేశమును నిత్యముగా ఉండి 7.5 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప ఆయనకు మనోనేత్రం తెలుసుకోదు. 7.5 సంవత్సరాలు ధ్యానంలోనే ఉండాలి. అంటే ఇప్పుడు మనం అన్నట్టుగా ఆహారం కానీ వాటర్ కానీ ఇవన్నీ ఏం తీసుకోకూడదా? తపస్సు 3 విధాలుగా ఉంటుందమ్మా. స్థిరత్వమైన తపస్సు అనగా ఆయన తపస్సుకు ఉపక్రమించకన్నా ముందే, ఇన్నాళ్ళు నేను ధ్యానంలో ఉంటాను కాబట్టి అన్నాళ్ళు నాకు ఆకలి దప్పికలు ఏవి వేయకుండా ఒక పదార్థాన్ని వాళ్ళు తయారు చేసుకొని ముందుగానే తినేస్తారు. ఉదాహరణకి 7.5 సంవత్సరాలు ఆయన తపస్సులో ఉండాల్సి ఉంటే 7.5 సంవత్సరాలు తన శరీరాన్ని నియంత్రించగలిగేటటువంటి ఫుడ్ కూడా ఒకటి ఉన్నది మనకు. అది అంత మాత్రాన మనం తీసుకొని కనుక తపస్సులో కూర్చుంటే, నిశ్చలంగా అలాగే కూర్చుంటే కదలకుండా మెదలకుండా నీ శరీరాన్ని, నీ జీవుణ్ణి కంట్రోల్ చేసి పదిలపరచగలదు, నీ తపస్సును సక్సెస్ చేయగలదు. అది నమ్మకం ఉన్నాయి. పూర్వకాలంలో యోగులు అవే పాటించారు చాలా మంది. ఇది సనాతన ధర్మంలో మాత్రమే జరిగిన అద్భుతం. ఇప్పటికి ఆ మూలాలు చాలా ఉన్నాయి మనకు. మళ్ళీ కలియుగంలో అది సాధ్యమవుతుంది. యుగాలు మారాయి కానీ ధర్మం మారలేదు కదమ్మా. అవే శాస్త్రములు, అవే వేదాలు, అవే మంత్రతంత్రాలు, అదే యోగ పటిమ. ఇప్పుడున్న వాళ్ళకు ఓపిక లేకపోయినాయి కాబట్టి వీటి రుచి ఇంకా సమాజానికి తెలవలేదు. ఉన్నాయి అలాంటివి ఉన్నాయి. కొంతమంది నియమాలు పెట్టుకుంటారు, ఉదయ సంధ్యను పాటిస్తారు, మలమూత్ర విసర్జనలు చేసి స్నానాదులు ముగించుకొని భగవంతుని యందు తపస్సులో కూర్చొని మధ్యాహ్నం 12:30కు మళ్ళీ లేస్తారు. మళ్ళీ వాళ్ళకు వచ్చేమైనా మలమూత్ర విసర్జనలు చేసుకొని వాళ్ళు ఏర్పాటు అంటే సాంప్రదాయికమైనటువంటి భోక్తవ్యం చేస్తారు. కొందరు ఒక పద్ధతిగా శాకాహారమే తీసుకుంటాం, అందున పక్వం కానివి అనగా పళ్ళు, కూరగాయలు, కాయలు, అందులో దాంట్లో కూడా మళ్ళీ వేరేటివి ఉంటాయి. తీగలు బారేవి తీసుకోరు కొంతమంది, ఇంకొంతమంది దుంపలు గడ్డలు తీసుకోరు. ఆయన చేసేటటువంటి మంత్రం యొక్క సాంప్రదాయాన్ని, ఆ నియమావళిని అనుసరించి, దాని ధర్మాన్ని అనుసరించి, ఆ మంత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇవి తినవచ్చు, ఇవి తినకూడదు, ఎంత మాత్రం తినాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి. అలా మధ్య మధ్యలో బ్రేకప్ తీసుకుంటూ కూడా సాధన చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, వారం రోజులకోసారి, 15 రోజులకు ఒకసారి, వాళ్ళ సామర్థ్యాన్ని అనుసరించి. కొందరు సుదీర్ఘమైన తపస్సులో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. మీకు ఉదాహరణకు చెప్పవలసి వస్తే, ఇక్కడికి సరిగ్గా ఒక 90 కిలోమీటర్ల దూరంలో యానగుంది క్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది. అమ్మ మాణికేశ్వరి మాత మహాయోగిని. మొన్నటి వరకు ఉన్నారు అమ్మవారు, ఇప్పుడు శివైక్యం చెంది ఉన్నారు. అమ్మ 1.5 ఏడాది అండర్ గ్రౌండ్లో ఉన్నది. 1.5 ఏడాది లైవ్ రికార్డెడ్గా ఇప్పటికి క్షేత్రంలో ఒక శిలాశాసనం ఉంది అమ్మవారు. అప్పుడు ఆ తల్లి భూగృహంలో 1.5 ఏడాది ఉన్నప్పుడు, సరిగ్గా 1.5 ఏడాది తర్వాత అమ్మ బయటికి వచ్చేటప్పుడు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ఉన్నారు టెస్ట్ చేయడానికి. ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. అమ్మవారు పలానా శివరాత్రి రోజు ఈ సమయానికి నేను బయటకు వస్తానని చెప్పిపోయింది, సరిగ్గా అదే సమయానికి బయటికి వచ్చింది. అమ్మవారిని లోపల పెట్టి మొత్తం ప్యాక్ చేశారు, ఇట్లా గోడ కట్టేశారు. ఆ గోడ అదంతా కదే బద్దలే అమ్మవారు బయటకు వచ్చారు శూలం పట్టుకొని. ఎప్పుడు జరిగింది స్వామి ఇది? 1998, 97 ఆ ప్రాంతంలో. అప్పుడు మేము చిన్నపిల్లలం. అప్పుడంటే తర్వాత ఏం జరిగిందంటే అందరూ చూసారా అలాగ రావడం? ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఎందరో యోగులు ఉన్నారు అట్లా. మాకు సమీపంలో యానగుంది క్షేత్రం ఉన్నది కాబట్టి ఈ ఉభయ నియోజకవర్గాల్లో ఎవరిని అడిగినా మీకు మాణికేశ్వర మాత లీలల గురించి చెప్తారు. అమ్మ 72 సంవత్సరాలు నిరాహార యోగిని, 72 సంవత్సరాలు వాయుభక్షణ మాత్రమే చేసింది. అమ్మకు మలమూత్ర విసర్జనలు రావు, ఏమైనా తింటే కదా అవి వచ్చేవి. అమ్మ గాలితోనే ఉండేది. ఇకపోతే ఇంటర్నేషనల్ ఫేమస్ గురువు ఒక ఆయన ఉన్నారు. వారి దగ్గరికి ముఖేష్ అంబానీ వెళ్ళాడు, నరేంద్ర మోదీజీ వెళ్ళారు.
మనకు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల శాస్త్రవేత్తలు వచ్చి వారి మీద రీసెర్చ్ చేశారు. వారు మా ఆదర్శ గురువు, సేమ్ నాలాగనే ఉంటారు, ముక్కు పుడక, గాజులు, వారు కూడా అంబాజీ మాత భక్తులు, గుజరాత్ రాష్ట్రంలో ఉంటారు. ప్రహ్లాద్ జానీ మనకు యూట్యూబ్లో కూడా వారి వీడియోలు కొడితే చాలా వస్తాయి. ఆయన 82 సంవత్సరాలు నిరాహార యోగిగా ఉన్నారు. వారిని 15 రోజులు ఒక బెడ్ మీద బంధించి చూశారు శాస్త్రవేత్తలు, మొత్తం సిసి కెమెరాలు ఫిట్ చేసి. 15 రోజుల తర్వాత వారిని చెక్ చేస్తే బీపీ, షుగర్, పల్స్ రేట్ అంతా, హార్ట్ బీట్ అంతా నార్మల్. మీకు ఆరోగ్యంగా ఉన్న మీకెంతో ఆయన కూడా అలాగే ఉన్నాయి. అద్భుతం. అంటే ఇప్పుడు మనకు లైవ్ లో వర్తమానంలో ఉండేటటువంటి యోగులు ఇదంతా. మీరు కుంభమేళ గనక వెళ్తే ఇటువంటి వాళ్ళు లక్షల మంది కలుస్తారు. అంటే కుంభమేళాలకి వీళ్ళు కూడా వస్తుంటారు కదా గురువు గారు, లైక్ అఘోరాలు వీళ్ళంతా కూడా. ఇప్పుడు అఘోరాలు కూడా ఇలాంటి పద్ధతులు ఎక్కువగా పాటిస్తుంటారు కదా, సో వాళ్ళది ఎలాంటి పద్ధతులు అంటారు? వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తుంటారు? ప్రతి సాంప్రదాయానికి గురుమూలం ఒకటి ఉంటుంది. గురుమూలం అనగా వాళ్ళని గైడ్లైన్ చేసే వ్యక్తి, ఆయనను గురువు అంటారు. గురుమూలాన్ని అనుసరించి గురువు చెప్పే పద్ధతిని, ఆ నియమావళిని అనుసరించి సాధకుడు మెలగవలే, ఆయన తరించగలడు. ఆ అఘోర పంతులు ఉండేటటువంటి నియమావళిని వాళ్ళు అనుసరించి జీవించగలిగితే అఘోరాలకు చాలా పవర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు లేరు. అసలు మా వాస్తవంగా చెప్పాలంటే, మోటుగా మా తెలంగాణ స్లాంగ్లో చెప్తాను, మా పాలమూరు భాషలో, సావు సమృద్ధైన పొలిమేరలో వాళ్ళు ఉండకూడదు, కానీ ఉంటున్నారు ఇప్పుడు. అది అఘోర పంతులోని మెయిన్ నియమం. ఎక్కడైతే మరణఘోష ఉంటుందో, ఎక్కడైతే రజస్వాలైనటువంటి సందర్భాలు ఉంటాయో అక్కడ వాళ్ళు ఉండకూడదు, అఘోరాలు ఉండకూడదు. వాళ్ళు కానీ నాగ సాధువులు కానీ ఉండకూడదు. అంటే ఆచార ధర్మమునకు ఉండేటటువంటి పవిత్రత. ఓకే. అంటే అఘోరాలు ఎక్కువగా శ్మశాన వాటికలు, అంటే కాశీ దగ్గర ఇలాంటి వాటి దగ్గర చూస్తుంటాం. వాళ్ళు కూడా కొన్ని బ్లాక్ మ్యాజిక్, వశీకరణాలు, చేతబళ్ళు చేస్తుంటారు. అందరినీ కూడా ఇలాంటివి అన్నీ ఎక్కువ ఫాలో అవుతుంటారంట. నిజంగా చేయొచ్చు గురువు గారు అలాంటి వాళ్ళు అఘోరాలు? ఏ లీలలు, ఏ మహిమలు, ఏ బ్లాక్ మ్యాజిక్లు చేయరు. మీకు శ్మశాన వాటికల్లో సాధనలు చేసేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్లు చేసే వాళ్ళంతా తాంత్రికులు వేరు, అఘోరాలు వేరు. కానీ అంటుంటారు కదా, మేము అఘోరాలం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాము. అఘోరాల గురించి ఒక నిర్వచనం మీకు చెప్పవలసి వస్తే, ఆయన కనీసము ఒక చలిచీమను కూడా తాకడానికి ఇష్టపడడు. వికసించిన పువ్వును కూడా తెంపడు ఆయన. ఎందుకంటే ఆ పువ్వుని నేను తెంచగలిగితే ఆ చెట్టుకు నాకు రుణం ఏర్పడుతుందని. అంటే ఎవరితో రుణాలు ఉండకూడదు. ఏ విధమైన ఘోరపు చర్యలు లేనివాడే అఘోర. ఘోరానికి పాలుపడకుండా, ఘోరమైనటువంటి కృత్యములు చేయకుండా, ఏ విధమైనటువంటి ఘోరపు పాతుకాలకు పాలుపడకుండా ఉండేవాళ్ళే అఘోర. ఘోర, అఘోర వ్యతిరేక పదం. వాళ్ళ జీవనమే ప్రస్తుత సమాజానికి డిఫరెంట్గా ఉంటుంది టోటల్. ఇప్పుడు గడ్డం గీసుకోవాలంటే బ్లేడ్ కావాలి, ఎందుకని వదిలేస్తారు. స్నానం చేసుకోవాలంటే నీళ్లు కావాలి, ఎందుకని బూడిద పూసుకుంటారు. బ్రష్ చేయాలంటే బ్రష్ కావాలి. ఏవీ లేవు, అతీతం ఇదన్న మమ. అంతే. అంటే దేవుడి కోసమే వాళ్ళు కూడా, దేవుడు ధ్యానమే వాళ్ళది. సదా చిదానంద స్థితిత్రయం లోపలే విరాజిల్లుతూ ఉంటారు. వాళ్ళకి వేరే ఏ విధమైన వాంఛలు ఉండవు. చాలా మంది గాంజాయి సేవిస్తామంటారు, ఇంకేదో దాతామంటారు. ఇదంతా వాళ్ళ సెల్ఫ్ క్రియేషన్ తప్పిస్తే ధర్మంలో లేదు. మనం చూసాం గురుగారు, వాళ్ళు పొగలు తాగడం కానీ అవి ఇవి తాగడం కూడా చాలా చోట్ల చూసాము. అంటే అవన్నీ కూడా అఘోరాలకు లేవు. వ్యక్తిగతమైన స్వేచ్ఛ, దాని సాంప్రదాయం మీద పులిమారు వాళ్ళంటారు. ఓకే, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు వాళ్ళు. కానీ ఇప్పుడు గురుగారు, మరి మేము ఎక్కువ యాడ్స్లో ఇప్పుడు చూస్తున్నాం. మీరు ఒక సజెషన్ చెప్పండి. ఒక మనిషిని వశీకరణం చేసుకోవాలి అంటే మమ్మల్ని సంప్రదించండి, మీ ప్రేమ వివాహాలు జరగాలంటే మమ్మల్ని సంప్రదించండి, ఒక వ్యక్తి మీ ఆధీనంలో ఉండాలంటే మమ్మల్ని సంప్రదించండి అని ఇలాంటి యాడ్స్ చాలా చూస్తూ ఉన్నాం. మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇలాంటివన్నీ చేస్తే నిజంగా ఒక మనిషి ఆధీనంలో ఉంటారా, లేదా నిజంగా జరుగుతాయా ఇలాంటివన్నీ, లేదా డబ్బు కోసం ఇలాంటి బిజినెస్లు రన్ చేస్తుంటారా? ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. మీరు మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే ఇటువంటివి జరుగుతాయా లేదా అని. 100% జరుగుతాయి. యాజ్ ఏ స్పిరిచువల్ పర్సన్గా నాకును మంత్రశాస్త్రం మీద అంతో ఇంతో కొంత అమ్మ ఆశీర్వాదంతో పట్టున్నది కాబట్టి మనకు షట్కర్మలు ప్రధానము. ఆ షట్కర్మల్లో ఒకటి వశీకరణము. ఆ వశీకరణమును ఈ ప్రపంచంలో ఏ జీవరాశి మీదనైనా చేయవచ్చును. కానీ దానికి ఒక పద్ధతి ఉన్నది, ఒక పరివర్తనము కూడా ఉన్నది. ఎలాగంటారా, సమాజంలో కనీసం మంత్ర ఛందస్సుకు ఉండేటటువంటి రూఢి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. మంత్రానికి ఒక ధర్మం ఉంటుంది, ఒక మూలం ఉంటుంది. దానికి ఉండేటటువంటి ప్రబంధకాన్ని అనుసరించే మంత్రం రిఫ్లెక్ట్ అవుతుంది.
మన మీద ప్రభావం చూపిస్తుంది. ఏ మంత్రాన్ని ఎప్పుడు ఉచ్చరించాలి, ఎవరి చేత ఉచ్చరింపజేయాలో కనీసమైన ధర్మం తెలియని వాళ్ళు ఉన్నారు. వశీకరణం అనేది సత్యం, ఎవరినైనా వశం చేసుకోవచ్చు. రాజ్య వశీకరణం ఉన్నది, సేవక వశీకరణం ఉన్నది, జంతు వశీకరణం, పక్షి వశీకరణం, దేవత వశీకరణం, మనుష్య వశీకరణం, దైవంను కూడా మన ఆధీనంలో ఉంచుకోవచ్చు. పాతాళ భైరవి సినిమాలో చూపించారు కదా, రామారావు గారు చేశారు. మాంత్రికుడి చేతిలో అమ్మవారు ఉంటుంది. అది ఇప్పుడు కాదు, మహేంద్ర మంత్రజాలం ఎప్పుడైతే పుట్టిందో, రావణాసురుని యొక్క కొడుకు మేఘనాథుడు ఆయన రచించినటువంటి తంత్రశాస్త్రాన్ని మంత్ర మహోదయాన్ని అనుసరించి అప్పటి నుంచి వచ్చాయి వల్ల ఈ తంత్రాలన్నీ కూడా అప్పుడు మొదలయ్యాయి. మేఘనాథుడు పరమశివునికి తపస్సు చేస్తాడు, శివుని ప్రసన్నం చేసుకొని ఈ మంత్రశాస్త్రాలన్నింటినీ మనకు అందించాడు. అప్పటి నుంచి వచ్చే ఈ వశీకరణము, ఉచ్చాటనము, మోహనము, మారణము, స్తంభనము, ఈ షట్కర్మలు. కానీ అంతకుముందు బృహస్పతి, శుక్రాచార్యుడు వీటిని ప్రతిపాదించిన ఎందుకోసం ప్రతిపాదించారంటే, వశీకరణం అనగా భగవంతుడికి నీవు వశమై ఉండాలి, నీవు దేవుడు వశమై ఉండాలి. గురువుకు శిష్యుడు, శిష్యునికి గురువు వశమై ఉండాలి. భార్యకు భర్త, భర్తకు భార్య వశమై ఉండాలి. ఈ మంత్రాలు వాటికే వాడబడ్డాయి. కానీ ఇవి ఇల్లు దాటి, గుడి దాటి, బాజారుకు వచ్చి ఎవరి మీద అంటే వాళ్ళ మీద ప్రయోగాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఉచ్చాటనం అనగా సదా భగవంతుని యందుని ఉచ్చాటన ప్రేరణతో కలిగి ఉండాలి. అది సాధకుడికి సంబంధించింది. కానీ ఎవరిని పడితే వాళ్ళని ఉచ్చాటనం చేసి అశాంతి గురి చేస్తున్నారు. మారణం అనగా తనలో ఉండేటటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాదులను వధించాలన్నది మారణక్రియ. కానీ మనసులను చంపేస్తున్నారు ఇప్పుడు. మోహనం అంటే సమాజమును తన ఆధీనంలో ఉంచుకోవాలి. అది కూడా జ్ఞాన పరివర్తనంతో వాళ్ళందరినీ జ్ఞానులుగా మార్చడానికి, నీ సేవకులను చేసుకోవడానికి కాదు మోహనం. విద్యలు సత్యం, లోక కళ్యాణ కారకములు ఇవన్నీ కూడా. కానీ వాటన్నిటినీ స్వలాభం కొరకు వాడడం వలన వాటి మీద విలువలు లేకుండా పోయినాయి. ఇప్పుడు స్వార్థం ఒక మనిషిని ఆధీనంలో పెట్టుకోవాలన్న స్వార్థం. మరి ఇలా చేసినప్పుడు ఆ వ్యక్తి జీవితం మారిపోతుందా స్వామి? వాటి నుంచి ఎలాగ బయటపడాలి అలాంటప్పుడు? ఇప్పుడు ఒక వ్యక్తి మీద వశీకరణం చేసి ఆయనను మన ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత, ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా గనక వశీకరణం చేసుకుంటే, చేసిన వ్యక్తికి ఆ పాతుకం ఆపాతం అవుతుంది, ఆ పాపం తగులుతుంది. ఇతగాడు ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వశీకరణం చేసుకొని ఉంటాడు కదా, ఈ పాతుకానికి ఆయన శరీరంలో ఎన్ని మార్పులు జరగాలో అన్ని మార్పులు జరుగుతాయి. అనారోగ్యపరంగా, మెంటల్ సైకలాజికల్ ప్రకారంగా జరుగుతాయి. అట్లా చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. మీ దగ్గరికి వచ్చారా గురువు గారు? చాలా మంది వస్తుంటారు. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు నాతోనికి, నిన్ననే రాత్రి మాట్లాడుకున్నాం దీని గురించి. ఇక్కడ వశీకరణ మంత్రాలు వాస్తవమా కాదా గురూజీ, ఇచ్చేవాళ్ళు ఉన్నారా, వీటి మీద వాళ్ళకి అనుభవం ఉన్నదా లేదా మీరే క్లారిఫై చేసుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఒక 5 నిమిషాలు నేను చెప్పేస్తాను. ఒక అబ్బాయి వచ్చారు నాతోనికి, ఆయన ఏదో బీటెక్ పాస్ అయ్యాడంట, 25 సంవత్సరాలు వయస్సు. గురూజీ నేను మీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు. ఏం విషయం నాన్న అంటే, నేను కొంచెం పబ్లిక్లో ఉన్నారు, పర్సనల్గా మాట్లాడుతున్నా. రూమ్లోకి వెళ్ళాము. గురూజీ నా వయసు 25 సంవత్సరాలు, నేను బీటెక్ 3rd ఇయర్ పాస్ అయ్యాను. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, పెద్దలు చేసిన పాపమో, నేను చేసుకున్న పాపమో, శరీరం పురుషుడిది కానీ లోపల కోరికలన్నీ ఆడ కోరికలే ఉన్నాయి. నాకు ఒక ఆడ కోరికలే ఉన్నాయి మొత్తం నాతోటి. నా సహపాఠి ఒక ఆయన ఉన్నాడు, నా స్నేహితుడు. అతగాడంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ఆయనకి ఇష్టం లేదు. నా చేష్టలు ఆయనకు నచ్చవు. ఎలాగైనా నేను ఆయనతో మంచి ఉండాలి, ఆయన నాతో మంచి ఉండాలి. అతగాడు నాకు వశం అవ్వడానికి వశీకరణ మంత్రం ఏదైనా ఉంటే నాకు ఇప్పించండి అన్నాడు. నేను అన్నాను, సారీ నాయన, అటువంటి మంత్రాలు లేవు. అయ్యో ఏంటి గురూజీ, నేను ఇది వరకు 2 గురువులతోనికి వెళ్తే నాకు 2 మంత్రాలు ఇచ్చారు. నేను ఆల్రెడీ 41 రోజు మండల కాలం చేశాను, కానీ సిద్ధించలేదు. అతనిలో ఏ మార్పు రాలేదు. మీరు యూట్యూబ్లో కనిపిస్తున్నారు, కొన్ని విషయాలు మంచిగా చెప్తున్నారు, మీరు ఏమని ఇస్తారని ఇంత దూరం వచ్చాను. మరి హైదరాబాదు, అక్కడ నుంచి కింద మీద పడుకుంటూ వచ్చాను నేను, మీరు ఏదైనా ఇవ్వండి అని అడిగారు అనమాట. నాన్న నువ్వు ఇక్కేనే పొరపడ్డావు. మనకు మంత్రశాస్త్రాలలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమావళికి అనుసరించి నడిచిన నాడే సాధకుడు ఫలితాన్ని పొందగలడు. ఆ నియమాలకు ధిక్కారంగా నీకు మంత్రాలు ఇచ్చారు, మళ్ళీ ఇచ్చిన వారు ఏ జ్ఞానంతో ఇచ్చారో నాకు తెలియదు. ఆ క్లియరెన్స్ నీకు ఇస్తాను, ఒక్కసారి విను అని చెప్పాను. మనకు స్త్రీ ప్రబంధక మంత్రాలు ఉన్నాయి, అవి స్త్రీ వశీకరణ మంత్రాలు అంటారు. స్త్రీ ప్రబంధక మంత్రాల లోపల ఆ నాడి, మంత్రానికి సంబంధించిన నాడి, ఆ స్త్రీ ప్రబంధక మంత్రాలను పురుషుడు మాత్రమే ఉచ్చరించవలే. అలాగే పురుష ప్రబంధక మంత్రాలు ఉన్నాయి, అనగా పురుష వశీకరణ మంత్రాలు. ఆ మంత్రంలో ఉండే నాడి, ఆ మంత్రోచ్చరణ స్త్రీలు మాత్రమే ఉచ్చరించవలే.
ఈ మంత్ర సామ్రాజ్యానికి మంత్రశాస్త్రానికి ఉండేటటువంటి నియమం. కానీ నువ్వు అడుగుతున్నది ఒక పురుష వశీకరణం, అందున నువ్వు పురుషుడవై పురుష వశీకరణ మంత్రం అడుగుతున్నావు. ఇది మంత్రానికి ధిక్కారం కదా, మంత్రం పనిచేయదు కదా, విరుద్ధం కదా. ఇప్పుడు నీకు ఏ మంత్రం ఇయ్యను, స్త్రీ వశీకరణ మంత్రం ఇస్తున్నా నువ్వు పురుషుని యొక్క ఆకర్షణ కొరకు అడుగుతున్నావు. పోని పురుష వశీకరణ మంత్రం ఇస్తున్నా ఆ పురుష వశీకరణ మంత్రాలు స్త్రీలే ఉచ్చరించవలేనని ఉద్ఘాటించి రాసి ఉన్నారు. నీవును పురుషుడవు కానీ పురుష వశీకరణ మంత్రం అడుగుతున్నావు. ఎలా నీకు మంత్రం ఇయ్యాను, ఏ విధంగా ఇయ్యను నేను ఒక్కసారి మదన పడిపోయాను. ఆ అబ్బాయికి అప్పుడు జ్ఞానోదయం కలిగింది. నేనే పొరబడుతున్నానేమో, నన్ను మన్నించండి, ఆయనను నన్ను అనుగ్రహించండి అని చెప్పాడు అబ్బాయి. సరే అమ్మవారిని వేడుకొని ఏదో ఒకటి చేస్తాలే, నీది ఒక టాప్ ఫోటో ఇచ్చి వెళ్ళు అని చెప్పాను. ఇప్పటికి అక్కడ అమ్మవారి ముందరనే ఉంది ఆ ఫోటో. ఆ అబ్బాయి పేరు మీద కొన్ని పూజలు చేస్తున్నాను. అంటే ఇలాంటి వాళ్ళ మీద పూజలు అంటే దేనికోసం అని తెలుసుకోవచ్చా గురువు గారు? ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. అంటే దేనికోసం ఆ పూజ? అంటే అబ్బాయి బుద్ధి మారడానికా లేకపోతే ఏంటి? ఇతగాడు ఆ అబ్బాయిని తనతో సఖ్యతగా ఉండమని కోరాడు కాబట్టి మేము అదే కోణంలో అమ్మని వేడుకుంటాము. అమ్మ జగజ్జనని, ఈ అబ్బాయి పేరు ఇది, ఈయన గోత్రం, మేము పేరు గోత్రం ఫోటో మీద రాస్తాం, ఈయన కోరిక ఇదట, నువ్వు అనుగ్రహించు తల్లి, ఆయనను మంచిగా చూడమ్మా అని చెప్తాము. అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. అది కరెక్ట్ అంటారా? ధర్మం కాదు కానీ శరణార్థిని శరణు వేడిన వారిని రక్షించడం యోగి ధర్మం. ఓకే గురుగారు, నెక్స్ట్ అంటే మీరు అన్నట్టుగా స్త్రీ ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ వశీకరణం అంటున్నారు. ఇలా అంటే బలవంతంగా ఒక మనిషిని వశీకరణం చేసుకోవడంలో ఇలాంటి మంత్రాలు ఉన్నాయంటారు. మీరు దీని గురించి అంటే పాజిటివ్గా చెప్తారా, నెగిటివ్గా చెప్తారా? ఇది మంచిదంటారా కాదంటారా? ఇది చెడు. ఇప్పుడు ఒక విషయం మనం ఇక్కడ పట్టుకోవాలి, యావత్ సమాజానికి ఉపయోగపడుతున్నది. ఒక స్త్రీ భారతీయ వేద విజ్ఞానాన్ని, మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఆచార కట్టుబాట్లను గనక ఆమె సక్రమంగా పాటించగలిగి మెలిగినట్లయితే ఆమె మీద ఏ స్త్రీ వశీకరణ మంత్రాలు ప్రభావం చూపవు. అనగా నిత్యం తులసి దర్శనం చేసుకున్నా, గోదర్శనం చేసుకున్నా, సాధువు దర్శనం చేసుకున్నా, ప్రతిరోజు సాంప్రదాయబద్ధంగా గుళ్ళో దీపం పెట్టినా, ఇంట్లో దీపం పెట్టినా ఆమెలో జీవకళలు మేల్కొంటాయి, దైవకళలు ఆమె శరీరంలో ప్రవేశిస్తాయి. కాబట్టి ఇటువంటి తుచ్చమైన మంత్రాలు ఆమె మీద ప్రభావం చూపవు. దేవుడు అండగా ఉంటాడు. అందుకే పుట్టిన పిల్ల దశ నుంచి, చిన్న అమ్మాయి దశ నుంచి కూడా ఆమె వివాహ ధర్మంలోకి వెళ్ళే వరకు కూడా పూజలు చేయించాలి. ఈ జీవకళలు దైవకళలు ఆమె మీద ఆపాదం అవుతాయి. కాబట్టి ఏ దుష్టుడు ఏ దుర్మార్గుడు ఆమె మీద చెడు ప్రయోగాలు చేసినా పనిచేయవు, నీ బిడ్డ నీ ఆధీనంలో ఉంటది. మరి పురుషుడు ఎలాగా పాటించాలంటారు? పురుషుడు కూడా పటిష్టమైన ధర్మాలు ఉన్నాయి మన ధర్మశాస్త్రాల్లో. హనుమాన్ చాలీస చదివిన వాళ్ళకి ఇటువంటి ప్రయోగాలు జరగవు. శ్యామల దండకం చదివిన వాళ్ళకు కూడా ఈ ప్రయోగాలు కావు. జగదంబ యొక్క ఉపాసన చేసిన వాళ్ళకు కూడా ఇటువంటి మంత్రతంత్రాల ప్రయోగాలు జరగవు. ఓకే, అంటే దేవుణ్ణే నమ్మాలి, అంటే దేవుడు నమ్ముకుంటే అండగా ఉంటారు. ఇప్పుడు ఈ శ్రేష్ఠ సనాతన ధర్మంలో ఇన్ని పూజలు, వ్రతాలు, నోములు ఎందుకు మన వాళ్ళు ప్రవేశింపజేశారంటే ఏ దిశ నుండి ఏ ముప్పు వచ్చునో, ఏ సమాజంలో ఏ దుష్టుడు దుర్మార్గుడు మన మీద కన్ను పెట్టునో, ఎవరి పంట్ల పడతామో ఎవరి కంట్ల పడతామో, ఎవరు మనల్ని ఏం చేస్తారో ఏమో. అందుకే ఎప్పటికెప్పుడు మనకు శక్తి అవసరం కాబట్టి రోజు దీపం పెట్టు, భగవద్ దర్శనం చేసుకో, సమీపంలో ఒక సాధువు ఉంటే ఆయన దర్శనం చేసుకో, గోమాత ఉంటే గోమాతను దర్శనం చేసుకో, నిత్యం నీకు జీవకళలతో వరాలు ఇచ్చేటటువంటి తులసిని ఇంట్లో పెట్టుకొని పూజించు. అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే వశీకరణం గురించి మీరు ఇంత క్లియర్గా చెప్పారు. మరోవైపు సినిమాలో మనకు చూపిస్తుంటారు చేతబడులు అంటూ బొమ్మలను పెట్టుకోవడం, ఇవన్నీ చేయడము అన్నీ కూడా నిజంగా చేతబడులు కూడా జరుగుతూ ఉంటాయా? అసలు ఇలాంటివి ప్రయోగిస్తే ఆ మనిషికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆ మనిషి మీద? తప్పకుండా చేతబడి ప్రయోగాన్ని అనుసరించి చేసేవాడు చాలా నష్టపోతాడు, భయంకరమైన శిక్షలు అనుభవిస్తాడు. ఈ జన్మలో 10 రూపాయల ఆశకు నువ్వు చేతబడి చేసినా ఉత్తర జన్మలు నీకెన్నున్న కుష్ఠు రోగంతో పుట్టక తప్పదు. ఇప్పుడున్న కుష్ఠు రోగస్తులందరూ కూడా భవిష్యత్తులో అంటే పోయిన జన్మలో వాళ్ళే కాబోలు అనకూడదు. పాపం నా అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను. చూడమ్మా, ఈ సృష్టికి ఒక నియమం ఉన్నది. నీ ఆత్మతో శరీరం కూడి ఉండగా నువ్వు ఏ హావభావాలతో మెరుగుతావో ఉత్తర జన్మలు అవే సంక్రమిస్తాయి అని. ఇప్పుడు డాక్టర్లు మనం వైద్య రంగంలో మనం నిష్ణాతులమై పరీక్షలో పాస్ అయితే మనం డాక్టర్లు అవుతాం. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన చదువును మనం ఉత్తీర్ణత సాధిస్తే ఆ ఉద్యోగం వచ్చినట్లే జీవుడు అందుతో కూడుకున్న దేహము కూడా ఏ ధర్మాన్ని అవలంబిస్తారో అవే శరీరాలు ఉత్తర జన్మలో పొందుతారు. అంటే గత జన్మలో చేసిన పాపాలే ఇప్పుడు అనుభవిస్తున్నట్టు. అంటే మీరు అన్నట్టుగా ఇదే గత జన్మది తీసుకుంటే చాలా మంది కూడా కొంతమంది అనుకున్నది జరగలేదని,
కోరికలు తీరలేదని అకస్మాత్తుగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి రాబోయే జన్మ ఎలా ఉంటుంది, లేకపోతే కోరికలు తీరలేదని చాలా మంది అంటూ ఉంటారు, ఇక్కడే తిరుగుతూ ఉంటారు, మనతోనే ఉంటారు అన్నది. ఇది ఎంతవరకు నిజమంటారు గురువు గారు? 100% వాస్తవమే. ఇక్కడ వాళ్ళ వారసత్వంతో కూడుకున్న వాళ్ళు ఎవరన్నా వాళ్లకు శ్రద్ధా తర్పణాదులు చేసి, హోమాది క్రియలు చేసి, తగు దానాదులు ఆచరించి కనుక వాళ్ళకు శాంతింపజేస్తే ఆత్మకుండేటటువంటి ఆ నిడివి ఏదైతే ఉన్నదో అది శాంతింపబడిన తర్వాత భగవంతుడు అడుగుతాడు, నీ జన్మ సోపానం కావడానికి ఏ జన్మ నువ్వు పొందుతావని. ఆత్మ కోరి ఈ జన్మ నాకు కావాలంటే అక్కడే ట్రావెల్ చేయిస్తాడు. లేదంటే అంతను వీళ్ళు ఇన్ని దాన ధర్మాలు చేసినా కూడా వాళ్ళ పూర్వజులకు శాంతి కలగకపోయినా, ఇంకేదైనా రుణశేషం మిగిలిపోయినా భగవంతుడే పంపిస్తాడు, ఆ జన్మలో నువ్వు ఆ గర్భవాసమునందు పుట్టి ఈ శిక్షలు నువ్వు ఇంకా అనుభవించాలి అని చెప్పేసి. ఇవన్నీ కూడా భగవంతుడు తన కేంద్రకంగా ఆపరేట్ చేసేటటువంటి సిస్టమ్స్ ఇవి. దానికి నేచర్లో కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. భగవంతుడు నేచర్ ఇద్దరు కలిసి ఈ ఆత్మ యొక్క నిర్మాణం చేస్తూ ఉంటారు. ఇది అంటే వీటిని ఆత్మలనాలా లేకపోతే దయ్యాలు అని మాట్లాడాలా మన భాషలో? కోరికలు తీరకుండా రోదనతో వేదనతో ఉండేవాళ్ళు దయ్యాలు, కోరికలతో ఉండి కూడా శాంతంగా ఉండి ప్రశాంతంగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సౌలని చెప్పొచ్చు, ఆత్మలని చెప్పొచ్చు. అంటే మీ అనుభవంలో ఇలాంటివి దయ్యాలని కానీ ఏమన్నా చూసారా గురువు గారు? రోజు చూస్తుంటాం. నిన్న రాత్రి కూడా చూసాను ఇద్దరిని. అంటే జోక్ అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు చూడండి, మనకు ఒక జ్ఞానం ఉంది, పరిభావికమైనటువంటి పరివర్తనమైనటువంటి మాట్లాడే ఒక శక్తి ఉంది కాబట్టి మనం వ్యక్తపరచుకుంటాం, నేను ఇది చూశాను అది చూశానని. పిల్లులు, కుక్కలు, ఆవులు, ఎద్దులు రోజు చూస్తుంటాయి. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి చెప్పనీకే రాదు, చూసామని ఇంతే తేడా. మనమేదో చూసామని గొప్ప విషయం కాదు. కొందరికి ఆ 6 సెన్స్ ఉంటుంది అనమాట, ఆ ఎనర్జీస్ ఉంటాయి కొందరు లోపల, ఆ పట్టుకుంటారు. ఏ విధంగానైతే అయస్కాంతం ఇనుమును పట్టుకున్నట్టు మరి అయస్కాంతం బంగారుని ఎందుకు పట్టుకోదు? మాకు కనబడే కదా స్వామి మీరు చూస్తున్నారంటే, అయస్కాంతం ఇనుమును పట్టుకున్నట్లనే మాకుండేటటువంటి దైవశక్తులకు ఆ దుష్టశక్తులు కనిపిస్తాయి. ఇట్స్ న్యాచురల్. మీకెందుకు కనిపించాయంటే మీరు ఆ శక్తిని సంపాదిస్తే కనబడవచ్చు. అయస్కాంతం లాగా శక్తి ఉంటే ఇనుమును పట్టుకోవచ్చు. ఎలాంటి వాళ్ళకి దయ్యాలు పడతాయి గురువు గారు జనరలీ? అంటే వాళ్ళలో మనలో కూడా ఏమైనా వీక్నెస్ ఉంటే అలాంటివి అప్రోచ్ అవుతాయా, లేకపోతే అవి ఎలా ఉంటాయి అసలు? పాపులను మాత్రం దయ్యాలు వదిలిపెట్టవు, పట్టి పీడించేస్తాయి. దేవుడు చెప్తాడు, వాడు ఒక దుష్టుడు దుర్మార్గుడు, వాని వంశంలో వాని పిల్లలకి వాని మన్మంలో పట్టి ఏపంటారు. దేవుడే అంటారా? ఎందుకన్నాడు? ఇప్పుడు తప్పు చేసే పోలీసులను ఎందుకు పంపిస్తారు ఆఫీసర్లు ఇంటికి? చెప్పండి. మనం ఏదైనా ఒక నేరం చేస్తే కానిస్టేబుల్స్ని ఇంటికి పంపిస్తాడు. అంతకు రాకపోతే ఎస్ఐ వస్తాడు, సిఐ వస్తాడు. అంతకు రాకపోతే ఎస్పీ వస్తాడు, డిఎస్పీ వస్తాడు. అవునా కాదా? ఇట్లా వీళ్ళందరూ దైవాధీనంలో ఉండేవాళ్ళు, ఆత్మలు, ప్రేతాత్మలు, ఇవన్నీ కూడా. సో భగవత్ ప్రేరేపకంతోనే వాళ్ళు ఉంటారు కాబట్టి అతగాడిని వేధించాలంటే దేవుడు ఎందుకు రావాలి? ఉండే ఆత్మలతోనే ప్రేరేపిస్తే అయిపోతుంది కదా. సో దయ్యాలు కూడా అలా పడతాయి, మనుషులకు పడతాయి. ఓకే. అండ్ ఇప్పుడు గురువు గారు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష అని మొదలు పెట్టారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి మాత పూజ దీక్ష అని మొదలు పెట్టినప్పటి నుంచి అందరూ కూడా దాని గురించి మాట్లాడుకోవడం అనేది వింటున్నాం. దాని గురించి కొంతమంది మాల కూడా దీక్ష కూడా తీసుకుంటున్నారు. అసలు వారాహి మాత యొక్క విశిష్టత ఏంటి? ఆ మాల అంటే ఆ దీక్ష వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? వారాహి దీక్ష చాలా పవర్ఫుల్. అది ఆ దీక్షని ఎవరు ఆచరించినా కూడా విజయం తథ్యం. కానీ పద్ధతితో చేస్తే, అమ్మవారి యొక్క మూలాన్ని, అమ్మవారి యొక్క మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిని అనుసరించి చేస్తే తప్పకుండా ఆ తల్లి యొక్క కృపను పొందుట ఖాయం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి తిరుగుండదు. మనకు ఉదాహరణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఎలా విజయం సాధించారు. వారు అమ్మను పట్టుకున్నప్పటి నుంచి ఎక్కడో ఓడిపోలే. అమ్మను పట్టుకోకన ముందు వారి జీవితంలో పరాజయం ఉన్నది. అమ్మని ఎంచుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఓడిపోయినట్టు లేదు. అమ్మని పట్టుకున్నంత వరకు వాళ్ళు ఓడిపోరు. మనకు ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక ఫేమ్ కాబట్టి అందరికి అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. సామాన్యులు కొన్ని కోట్ల మంది ఉపాసిస్తున్నారు అమ్మవారిని, కానీ మనకు తెలియదు. అమ్మవారిని వారాహి మాతను ఉపాసించే ఒక మెయిన్ వ్యక్తిలో పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు. ఇప్పుడు ఎవరు ఉపాసించినా ఎవరు పూజించినా అమ్మ అనుగ్రహిస్తుంది, వాళ్ళని చల్లగా చూస్తుంది, వాళ్ళ కష్టాలు నెరవేరుస్తుంది. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి మాత దీక్ష తీసుకొని ఇప్పుడు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత చాలామంది అంటే గురువులు కావచ్చు, వీళ్ళంతా కూడా స్వామీజీలు ఆయనను ఒక కారణ జన్ముడిగా కొనియాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముల? అసలు కారణ జన్ములు అంటే ఎవరు?
కారణజన్ములు అంటే ప్రపంచంలో లేని వింతలు చేసే వాళ్ళని కారణజన్ములు అంటారు. ఉన్న స్టడీని చదివి అప్పచెప్పడం గొప్పది కాదు కదమ్మా. సమాజానికి ధర్మయుక్తమైనటువంటి సందేశాన్ని ఇస్తూ లోక కళ్యాణకారకమైనటువంటి ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచంలోనే ఆలోచింపదగ్గ ఆవిష్కరణ లేదని చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కారణజన్ములు అనవచ్చు. ఒకవేళ కారణజన్ముడు అని మనం అనవలసి వస్తే సుదీర్ఘ ఆయన జీవిత కాలాన్ని అన్వేషించవలే, చిట్ట చివరగా ఆయన కారణజన్ముడు పోల్చవచ్చు. ఇప్పుడే ఆయన కారణజన్ముడు మనం డిక్లేర్ చేయనీక కాదు. అంటే ఇంకా జర్నీ చూడాలంటే ఇంకా చూడాలి కదా. ఇప్పుడు మీరు ఆ విషయం వస్తే ఇది వరకు నేను చెప్పిన మాణికేశ్వరి మాత, ప్రహ్లాద్జని, బ్రహ్మం గారు ఇటువంటి యోగులను ఇటువంటి మహాత్ములను మనం కారణజన్ములని చెప్పవచ్చును. తరిగొండ వేంగమాంబ, తాడ్వాయి శబరిమాత, భక్త రామదాసు, తుకారం, భక్త సిరియాల వీళ్ళంతా కారణజన్ములు. ఎన్ని అద్భుతాలు చేశారు వాళ్ళు. సామాన్య మానవులు చేయలేనివన్నీ చేశారు. జ్ఞానరూపకంగా, భావరూపకంగా, మాట రూపకంగా, చేతరూపకంగా, జీవన విధాన రూపకంగా ప్రతి దాంట్లో కూడా ప్రత్యేకత ఉండగలగాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరిలాగానే ఉన్నారు. గొప్పతనం ఏముంది చెప్పండి? వేరే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవలేదా? ఏదో వారాహి వాహనం పెట్టుకున్నంత మాత్రాన ఎట్లా కారణజన్ముడు అవుతాడు? ఆయనను ఒక గొప్ప వ్యక్తి అనవచ్చు, మంచి విజన్ ఉన్న వ్యక్తిగా మనం పోల్చవచ్చు. అంతే అంతే. ఓకే. అండ్ గురుగారు, మీరు ఇంత పెద్ద ఆశ్రమం నడుపుతున్నారు, ఇంతమంది భక్తులు వస్తున్నారు. పెద్ద ఆశ్రమం కాదమ్మా, చిన్న ఆశ్రమం. అంటే చూస్తుంటే చాలా కళగా ఉంది, అంతా బాగుంది ఆశ్రమం. సో ఈ ఆశ్రమానికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం రావడం కానీ, లేదా ఏదైనా ఫండ్స్ రూపంలో కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయి గురుగారు? మాకెవరు ఇస్తారమ్మా? ఏ వంకతో మాకు సహాయం చేయాలన్నా కులజాడ్యం అడ్డం వస్తుంది. ఇక్కడ కూడా మరి ఎందుకు రాదమ్మా? మా కమ్యూనిటీలో గురువులు లేరా? మా యూనిటీలో గురువులు లేరా? మా గురువులకు సాయం చేస్తాం. ఇంకొకటి ఏముంటుంది, అవతల వాళ్ళకు భగవంతుడు ఇక్కడ నీకన్నా చాలా సెన్సిటివ్ దేవుడు. నీ అహంకారాన్ని వంచి నీ అహంకారాన్ని రూపుమాపడానికి ఎక్కడ ఎవరిని పుట్టించాలో అక్కడ పుట్టిస్తాడు దేవుడు. అందున్న మహత్తును పట్టుకున్నవాడు జ్ఞాని, వాడు తరిస్తాడు. ఇప్పుడు మనం పాతకాలంలో కొన్ని సినిమాలు చూసి ఉంటాం. మహేంద్రమణి అని ఒక మణిని సాధించాలి రామారావు. ఆ మహేంద్రమణి ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ద్రోణగిరి పర్వతాల్లో ఉంటుంది. ఆ మణిని తీసుకురావడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకోవాలి, ఎన్నో కష్టాలు పడాలి ఆయన. ఎందుకంటే అది వెరీ వాల్యుబుల్ ఒక మణి కాబట్టి. అలాగే మహత్తును గుణకర్మ విభాగాన్ని అనుసరించి, గొప్పతనాన్ని, తాపసిక ధర్మాన్ని అనుసరించి తపస్సును ఆర్జించాలనుకుంటే భగవంతుడు అట్టి వారిని అటువంటి వర్గాల్లోనే పుట్టిస్తాడు. ఇది పట్టుకోవాలి చాలామంది. ఇప్పుడు చెప్పిన మాణికేశ్వరి మాత కూడా బడుగు బలహీన వర్గానికి చెందిన ఆమెని. బ్రహ్మం గారు కూడా అంతే. నేను చెప్పిన ప్రహ్లాద్జని కూడా అంతే. ఎందరో యోగులు ఈ నిమ్న వర్గాల్లో పుట్టిన వాళ్ళే ఉన్నారమ్మా. దేవుడికి వర్గంతో పని లేదనుకుంటా కదా. మానవులకు ఉందమ్మా, దేవుడికి లేదు, మానవుడికి ఉంది. అంటే ఇప్పుడు మీరు అడిగారు మీ పీఠానికి ఏమైనా ఫండ్స్ వస్తాయి, ఎవరన్నా డొనేషన్స్ చేస్తారా అంటే, జగన్మాత సాక్షిగా తరతరాలు తరించగలిగిన వాళ్ళే ఈ పీఠానికి ఒక 10 రూపాయలు ఇస్తారు. ఇది నా సంకల్ప పాత్రతోటి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదం. అంటే అంతటి పుణ్యాత్ములు అయితే తప్ప ఇది ఒక 10 రూపాయలు ఇచ్చిపోరు. నేను 11 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇక్కడ 12 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మాకు ఏ విధమైనటువంటి మాన్యతలు కల్పించదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా గొప్పవాళ్లే కదా. పోనీ ఇక్కడ నేను క్యాస్టిజం ప్రకారంగా, వర్గీకరణ ప్రకారంగా నేను మాట్లాడటం లేదు. సమాజంలో నేను ఎదుర్కొన్నటువంటి కొన్ని ఆటుపోట్లను, కొన్ని వివక్షలను బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. 2 గురువులం ఒక మీటింగ్కి వెళ్ళాము, మేము ఒక ప్రవచన కార్యక్రమానికి వెళ్ళాము. అక్కడ ఉండేటటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక గొప్ప కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆయనకు వేసినటువంటి సింహాసనం, ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం, నాకు ఇచ్చినటువంటి కుర్చీ, నాకు ఇచ్చినటువంటి గౌరవం ఆనే కనిపించింది. తేడా. అవును. ఇది మొన్న ఒక 6 నెలల క్రితం నా జీవితంలో అనుభవం అయింది. అంటే ఇది ధర్మంలో లేదు, శాస్త్రంలో లేదు, కానీ వ్యక్తుల్లో ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే అనుకుందాం అన్నప్పుడు వానికి ఎంతసేపు ఉన్నా మా కమ్యూనిటీకే సహాయం చేయాలి, మా కమ్యూనిటీని డెవలప్ చేయాలని ఉంటా తప్పిస్తే నాకెందుకు ఇస్తారు వాళ్ళు? పోనీ నా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా నాకు సాయం చేద్దామనుకుంటే వాళ్ళకు దేవుడు అంటేనే భక్తి లేదు కదా. అంటే మీకు కాదు కదా గురువుగారు, దేవుడిని చూసి ఇవ్వాలి కదా. ఇప్పుడు మీకు ఇవ్వడం కన్నా ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి, నిత్యం కూడా చాలా మంది సమస్యలతో వస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు కదా. దేవుడి కోసం అన్న, దేవుడికి వర్గాలు చూడరు కదా, దేవుడి కోసం అన్న ఇవ్వాలి కదా.
సో అలాంటివి ఏం జరగట్లేదా? ఇవ్వరు, మ్యాక్సిమం ఇవ్వరు. ఇప్పటి వరకు అయితే ఎవరు ఇవ్వలేదు కూడా. ఇక ముందు కూడా ఏమో భగవతి కృప. ఎందుకు ఇవ్వారంటే మనిషికి ఒక అసూయ ఉంటుంది తల్లి. ఎంతసేపున్నా నా మన అనేది కాదు, నా. వాడు వయసుకు చిన్నవాడైనా, అంటిముట్టని జాతిలో పుట్టినవాడైనా ఈ సనాతన ధర్మం గురించి ఇంతటి విజ్ఞాన శకలంలో చెబుతున్నాడు కదా, ఇంత గొప్ప ఆవిష్కరణ చేసిండు కదా అనే సింపతి ఏ ఒక్కరికి కూడా లేదు. మొన్న ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నన్ను పిలిపించి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు నాకు. అక్కడ ప్రొఫెసర్ల ముందు నేను అన్నాను, నాకెందుకు ఇస్తున్నారయ్యా ఈ అవార్డు, ఏమంత గొప్ప ఆవిష్కరణ నేను చేశానని అని అన్నాను. వాళ్ళు అన్నారు, స్వామీజీ మీరు వయసుకు చిన్నవాళ్ళు కానీ మీలో ఉండేటటువంటి ప్రతిభను మేము గుర్తించే ఈ అవార్డు మీకు ఇస్తున్నామన్నారు. మనసున్న వాళ్ళు గుర్తిస్తారు, ఏదో చేస్తారు. లేని వాళ్ళ గురించి నువ్వు ఇయ్యా అని నేనేం డామినేషన్ చేయను. ఇప్పటికీ బిజ్వార గ్రామంలో ఏ ఒక్క కడప పోయి 10 రూపాయలు చందా ఇయ్యండి అని నేను ఎవరిని అడగల. ఈ ఆశ్రమం ఎంతో అంతో నిర్మాణం అయిందంటే ఇందు వెనకాల ఎంతో శ్రమ ఉంది. నేను ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మీరు ఇంత బాధపడుతున్నప్పుడు, అంటే ఇంత ఎదురు చూస్తున్నారు కదా, మీరు అందరి సమస్యలు తీరుస్తున్నారు, మరి అమ్మవారికి మీ సమస్య చెప్పుకున్నారా? ఏంటమ్మా ఇలాగా? ఒక యోగి తనకు తానుగా ఏది కోరుకోకూడదనేది మాకు ఉండేటటువంటి ఒక శాపం. సెల్ఫ్గా మేము కాంతను కోరకూడదు, కనకమును కోరకూడదు. కోరి ఒకవేళ కోరవలసి వస్తే కోరినా మా తపస్సే మాకు కాలనాగువై కాటేస్తుంది. మా మంత్రం మా మీద ప్రయోగం చేసుకోకూడదు, అనగా నా కోరికలు నేను తీర్చుకోకూడదు. నాతో మంత్రశక్తి ఉంటే, నాలో దైవశక్తి ఉంటే నా దైవశక్తిని నా కోరికలు తీర్చుకోవడానికి వాడకూడదు, లోక కళ్యాణం కోసం వాడాలి. నాకు ఇబ్బందులు వచ్చినాయి, నాకు డబ్బులు ఇవ్వమ్మా అని అడిగితే కనకవర్షమే కురిపిస్తుంది అమ్మ. కానీ ఏ ఒక్కరోజు నేను అడగల. ఎవరైనా పుణ్యాత్ములు వస్తే ఇస్తే నా తపస్సు వాళ్ళకు ధారపోస్తా, వాళ్ళ తరతరాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను దీవిస్తా. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చేయగలను? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి కమ్యూనిటీ వైజ్గా నేను చెప్తాను. ఎంత చెప్పుకోకూడదు అనుకున్నా చెప్పాల్సిన సందర్భాలు వస్తున్నాయి కాబట్టి చెబుతున్నా. ఈరోజు మీరు ఇంత దూరం వచ్చి నా ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు, కానీ ఏ ఒక్క దళిత వర్గంలో పుట్టినటువంటి మేధావి కూడా వచ్చి నన్ను పరామర్శించలేదు ఇంతవరకు. లేరా? ఎందరో మేధావులు ఉన్నారు దళిత వర్గంలో పుట్టిన వాడు. ఏ ఒక్క సామాజిక కర్త వచ్చి నన్ను ఓదార్చిన వాడు లేడు. నాకేం పూలదండలు వేయద్దు, కిరీటాలు పెట్టొద్దు, అవార్డులు ఇవ్వద్దు. ఏంటో తెలుసా, ఈ జాతి ధర్మాన్ని ఎంతగా అవహేళన చేసి నీచ నికృష్టంగా చూశారో అట్టి జాతిలో పుట్టినటువంటి ఒక ఆదర్శవంతుడవయ్యా. ఈనాడు దేవుణ్ణే మొక్కొద్దన్నారు మన వాళ్ళని. బొట్టు పెట్టడానికి కూడా అర్హత లేదు మన వాళ్లకు. పట్టు పీతాంబర వస్త్రాలు కూడా కట్టడానికి అర్హత లేదు. చందనపు పరిమళాలు కూడా చూసే అర్హత లేదు మాకు. అట్టి ఈ ధర్మంలో ఈ జాతిలో పుట్టి ఇంత గొప్పగా ఆధ్యాత్మిక మూలాలను వెళ్ళవేస్తున్నావయ్యా, ఎంత గొప్పవాడవు నువ్వని ఒక్కరన్నా వచ్చి 12 సంవత్సరాల ఈ జీవిత కాలంలో ఒక్కరన్నా ఈ దళిత సామాజిక పెద్దలు అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే వాళ్ళకు నచ్చదు నేను ఇలా ఉండడం. ఎంతసేపు ఉన్నా ఈ సబ్బండ వర్ణాల ప్రజలనంతా కూడా పశువులాగా బ్రతకమని చెప్పాలి, ఆచారానికి దూరం ఉండాలి, దేవుళ్ళ నమ్మరాదు, పూజలు చేయరాదు, మనిషిలా ఉండే ఒక పశువులాగా ఉండాలన్నది వాళ్ళ కోణం. నేనేమో అలా బ్రతకొద్దు, మనం కూడా వేదాన్ని చదవగలం, మనకు ధర్మంలో భాగం ఉన్నది, ధర్మంలో మనము, మనలో ధర్మం, అందరిలా మనం ఉండాలన్నది నా పాలసీ. వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇలా చేయొద్దయ్యా, వీళ్ళనంతా భారతీయ శాస్త్రీయతకు దూరం చేసి క్రిస్టియన్స్ లాగా కన్వర్ట్ చేద్దామన్నది వాళ్ళ పాలసీ. అదే అడగాలనుకున్నా గురువు గారు. ఇప్పుడు చాలా మంది కూడా మీరు అన్నట్టుగా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు క్రిస్టియన్లోకి మారిపోతున్నారు. అలా మారిపోవడం అనేది వాళ్ళని వాళ్ళే ఇదిగా చేసుకున్నట్టే కదా. అంటే దేనికోసం ఇలా మారడం అంటారు చాలా మంది? ఇక్కడ సాంఘిక అసమానతలు కూడా చాలా ఉన్నాయి, సామాజిక వివక్షత కూడా ఉన్నది, వాళ్ళు అనుభవించినటువంటి వేదన కూడా ఉంటుంది. ఈనాడు ఒక దేవాలయంలో పోవాలంటే ఆ యొక్క అన్టచబిలిటీ ఏదైతే ఉన్నదో, అస్పృశ్యత క్లియర్గా చాలా దేవాలయాల్లో కనపడుతూ ఉన్నది. మొన్న ఒక మాదిగా అబ్బాయి శివమాల వేసిండని ఆంజనేయ స్వామి గుళ్ళోకి రానియలేదు కొండాపూర్లో. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరం మాదారం అని ఉంటుంది మర్కేల్కి దగ్గర. అక్కడ కూడా మాదిగోళ్ళ పిల్లల్ని గుళ్ళోకి రానియలేదు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వారించి అందరిని ఒక యూనిటీగా తీసుకొచ్చి దీక్షను కొనసాగింపమని చెప్పాను అనమాట. అంటే నా దృష్టికి వచ్చింది కాబట్టి ఇటువంటివి ఎదుర్కొన్నారు వాళ్ళు. ఇకపోతే ఇంతకన్నా దౌర్భాల్యమైనటువంటి స్థితి ఏమిటి అంటే, లేక చర్చికి వెళ్తే డబ్బులు ఇస్తారట, వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారట, వాళ్ళకు ఆర్థిక పరంగా అన్ని వసతులు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అవసరం వెళుతుంది, దైవత్వం కూడా వస్తుంది అని ఒక భ్రమలో వెళ్తారు వాళ్ళు. అవసరం తీరుతుందేమో కానీ
అజ్ఞానం అయితే ఆపాదం అవుతుంది అక్కడ. సనాతన ధర్మంలో మనిషి పరివర్తనం యొక్క మూలాలను అనుసరించి దైవత్వాన్ని చాలా క్లియర్గా తెలుసుకోవడానికి మనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి, అక్కడ లేవు. కానీ ఇప్పుడు సనాతన ధర్మం గురించి కావచ్చు, మన హిందూస్ గురించి కావచ్చు, ప్రధానమంత్రి మోడీ గారు బాగా ఫైట్ చేస్తున్నారు. మన హిందూస్ని అంతా కాపాడుకోవాలి, ఇది మన హిందూయిజం అని గట్టిగా పోరాటం చేయడం జరుగుతుంది. సో అలాంటి మోడీ గారి గురించి ఏం చెప్తారు? అలాగే ఆయన ఎంతో కష్టపడి సాధించిన అయోధ్య గురించి ఏమో చెప్తారు? వారు ఒక్కరే సాధించలేదు, దాని వెనకాల ఎందరో బలిదానాలు ఉన్నాయి. చాలామంది మహితాత్ములు, యోగులు, సిద్ధపురుషుల యొక్క హస్తములు కూడా ఉన్నాయి. అంటే అంతకుముందు లేదేం స్వామీజీ, మోదీజీ వచ్చినప్పుడే వీళ్ళ యొక్క గొప్పతనం ఉన్నదా అని మీరు అనవచ్చు, అది సత్యమే. కానీ ఒక వంతు వారిది ఉన్నా, ఒక వంతు వీరిది ఉన్నది, మోదీజీది ఉన్నది, వీరిది కూడా ఉన్నది. ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గురించి కారణజన్ముడా కాదా అని ఒక మాట అన్నారు, చూసారా? కారణజన్ములు ఎప్పుడే కానీ సొంతంగా ఏకాకిగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు కారణజన్మత్వంతో మనం పోల్చవలసి వస్తే నరేంద్ర మోదీని పోల్చవచ్చు, ఆయన కారణజన్ముడు. నేనైతే క్లియర్గా ఒప్పేసుకుంటాను, ఆయన పరిపూర్ణమైన కారణజన్ముడు. ఎందుకంటే ఆయన దగ్గరగా చూసాము, ఆయన భావాలు మేము వింటూ ఉంటాము, ఆయన అనుసరిస్తుంటాము, కాబట్టి ఆయన కారణజన్ముడు. నరేంద్ర మోదీ గారు ఈ విధానంలో ఇప్పుడు ఈ భారతదేశానికి ఎంత అవసరమో భావి తరాలకు అటువంటి యొక్క గొప్ప వ్యక్తి ఇంకానూ అవసరం, రాబోయే తరాలకు. నేను అమ్మవారిని వేడుకుంటాను, అమ్మ ఇటువంటి యోగిని మరొకరిని పుట్టించు తల్లి అని మొక్కుతాను. నేను కంపల్సరీ మొక్కుతాను ఇది. వారు చాలా గొప్ప వ్యక్తి అమ్మ నరేంద్ర మోదీ, చాలా. అంటే ఎలాంటి, అంటే ఆయన గొప్ప వ్యక్తి అంటున్నారు, కారణ జన్ముడు అంటున్నారు, అంటే మీరు యాజ్ ఏమంటారు గురువుగా ఆయనలో పరిగణలోకి తీసుకునే విషయాలు ఏంటి గురువు గారు? అంటే 500 సంవత్సరాలు పిచ్చి కుక్కల్లా కరిచిన మాయంచుడు తాపసులు అయోధ్య శ్రీరామచంద్ర ప్రభువు గురించి కెమెరాల ముందుకు రాలేదు, కానీ పిచ్చి కుక్కల కంటే హీనం కరిసినాం అక్కడ రాముని గుడి కట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని. అంటే ఎమోషన్ అవ్వాల్సి వస్తుంది, కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తాయి కథకైతే. అటువంటి వాళ్ళ యొక్క వేదనను అర్థం చేసుకున్నవాడే దేవుడు కదా, అది అక్కడ ఆవిష్కరణ చెందింది. ఈనాడు కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రాల్లో ఎన్ని విధాల అసభ్యకరమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. గంగా నది లాంటి పుణ్యతీర్థాల్లో ఎన్ని విధాల కలుషితాలు కలవాలో కలుస్తున్నాయి. కళ్ళ ముందే కలుషితాలు కలుస్తున్నా కూడా చూసుకొని మళ్ళీ ఏం పట్టనట్టుగా ఉన్నాయి కొన్ని గవర్నమెంట్లు. కానీ వారు దాని పరిగణలోకి తీసుకొని గంగా భవాని యొక్క శుద్ధత్వం కొరకు ఎంతో శ్రమిస్తున్నారు ఇప్పుడు. అలా ఎన్నో ఆవిష్కరణలు చేశారు మోదీజీ, ఈ దేశ భవిత కొరకు, ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వం కొరకు, ఈ దేశం యొక్క ప్రతిష్ట కొరకు, మాన్యత కొరకు, ఈ దేశం యొక్క అస్తిత్వం కొరకు. అలా చేశారు కాబట్టి వారిని గొప్పవారిగానే మేము కీర్తిస్తాము. ఆకలితో ఉన్నవానికి పిట్టడన్నం పెడితేనే దేవుడవప్ప అని చేతులెత్తి మొక్కుతాం. ఈ దేశం కరువులో ఉంది, ఈ దేశం ఎన్నటికీ తీరని ఆకలిలో ఉంది. ఇట్టి దేశానికి అన్నిటినీ చేకూరుస్తున్నాడు ఆయన, మరి గొప్పవాడు కాకపోతే ఏంటమ్మా? అంటే ఇప్పుడు గంగా నది శుద్ధి అనేది ఒక మహాయజ్ఞం అనొచ్చు. ఎందుకంటే ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది అది. అంత పెద్ద ప్రవాహం, ఇండియాలోనే అతి పెద్ద నది అది, చాలా పెద్ద. సో అలాంటి గంగా నదిని ప్రక్షాళన చెయ్యాలన్న ఆయన సంకల్పం ఎంత గొప్పదో, యాజ్ ఏ మనం ఇండియన్స్గా కూడా మన బాధ్యత కూడా అది. సో ఆ గంగా నది యొక్క విశిష్టతను కొంచెం చెప్తే అందరూ తెలుసుకుంటారు గురువు గారు. అవునా? ప్రపంచంలో ఏ జలమునకు లేని పవిత్రత ఒక గంగా నదికి ఉన్నది అంటే సైంటిఫిక్గా అది ప్రూవ్ అయిపోయింది. ఏడాదికి ఒక్కసారి ప్రతి జీవుడు పోయి గంగా నదిలో మునక వేయాలట, మనకు ధర్మశాస్త్రాలు చెప్పి ఉన్నది ధర్మసింధువులో. గంగా నదిలో మునగడం వలన మన శరీరంలో ఉండేటటువంటి శచక్రాలకు శక్తి తరంగాలు ప్రాయోపవేశం అవుతాయి. ఈ దేహంతో చేసినటువంటి అధర్మములు, ఈ దేహంతో చేసినటువంటి దోషములన్నీ కూడా ప్రక్షాళన చెందుతాయి. ఎప్పటికప్పుడు జీవుడు నిత్యశుద్ధుడిగా నిత్య పరివర్తన మేళాలతో తులతూగుతూ ఉంటాడు. అందుకే గంగానది జలాలకు ఉండేటటువంటి పవిత్రత భూమండలంలో ఏ జలమునకు లేదు. చాలా గొప్పది గంగా మహత్యం. అంతర్గతంగా సేవించినను, బహిర్గతంగా స్నానం ఆచరించినను పోవలసిన దౌర్భాగ్యములన్నీ పోతాయి. అంటే గంగా నదితో పాటు కాశీ మనకి ఇప్పుడు మొన్న, అంటే మాకు తెలిసినంత ప్రకారం కలియుగ వంతంలో చివరిగా మిగిలేది కాశీ ప్రాంతమే అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే కల్కి జననం అనేది ఎప్పుడు ఉండబోతుంది అంటారు గురువు గారు? మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి ధర్మశాస్త్రాలను అనుసరించుకొని మాకుండేటటువంటి అనుభవాలను మేము క్రోడీకరించి చెప్పవలసి వస్తే
సృష్టి ఆరంభము నుంచి ఉండేటటువంటి ఏకైక ప్రాంతం కాశీ. కాశీ ప్రాంతం. సృష్టి అంతంలో ఉండేటటువంటి ఏకైక ప్రాంతం కాశీ. ఈ జగతిలో ప్రయాంత కాలంలో అన్ని ప్రదేశములు నీట మునిగిన ఒక్క కాశీ నగరం మాత్రమే పైకి ఉంటుంది. కాశీ నగరం మునగదు. ఎందుకంటే అక్కడ ఉండేది విశ్వేశ్వరుడు, విశ్వపాలకుడు. అక్కడ ఉండేటటువంటి స్వామి విశ్వపాలకుడు, విశ్వాన్నే కంట్రోల్ చేసేవాడు. కాబట్టి ఆయన మునగడు. అందరూ పోతారు, ఆయన ఒక్కడే ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచే పునః సృష్టి ప్రారంభం అవుతుంది. చాలా మంది జీవం ఎక్కడనో ఆఫ్రికాలో పుట్టి ఇక్కడికి ట్రావెల్ అయిందంటారు. అది తప్పు. అప్పుడు జీవం పుట్టినప్పుడు ఉండేటటువంటి ఆది మానవులు ఏ అవశేషాలతో ఉన్నారని మనకు చదువులో చదివించారో ఇప్పటికీ కొంతమంది ఉన్నారు అక్కడ. మనమందుకు ఇట్లా అయినాము, వాళ్ళెందుకు అట్లనే ఉన్నారు? అది తప్పు. ప్రపంచంలో జీవం మొట్టమొదటిసారి పుట్టిన ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే అది కాశీ. ఇక్కడ జీవం పుట్టి అక్కడి నుంచి దశ దిశలా పరివర్తనం చెందగలిగింది జీవం, మానవుడి యొక్క ఆనవాళ్ళు. ఇది శాస్త్ర ప్రమాణంగా మేము నిరూపిస్తాం. ఎలా అంటారు? జీవం పుట్టుటకు సంబంధించిన అన్ని అవశేషాలు అక్కడ పుష్కలంగా దొరుకుతాయి. ఆ ఎనర్జీస్ కానీ, ఆ మినరల్స్ కానీ, ఆ శక్తి యోగమైనటువంటి పదార్థాలు కానీ మనకు అక్కడ లభ్యం అవుతాయి. మనం అక్కడ ఉండేటటువంటి మట్టిని కానీ ఆ జలమును కార్బన్ డేటింగ్ చేసినా మనకు తెలిసిపోతుంది. మిగతా ఎక్కడ మనకు అది దొరకదు. ఆ కణజాల శక్తి దొరకదు, ఆ ప్రేరేపకం ఉండదు. కాశీలోనే ఉంటుంది. నిజంగా అంటే కలియుగం అంతం అయ్యేటప్పుడు కాశీ ప్రాంతం ఒకటే ఉంటుందా? అంటే కలియుగం ఎప్పుడు అంతమయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయంటారు? ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఉంది. ఇంకా 4 లక్షలు. ఓకే. మళ్ళీ కలికి జననం ఎప్పుడు? కలికి జననం ఎప్పుడు అనగా యుగం అంతమయ్యే దశ లోపల. జాంబీస్ మూవీస్ ఎవరైనా చూసారా? జాంబీస్ నరమాంస భక్షకులు. అతగాడు ఎవరినన్నా కరిస్తే ఆయన కూడా ఒక వైరస్ జాంబీ అయిపోతాడని. అటువంటి స్థితి ఒకటి వస్తుంది అంతంలో. అంటే తినడానికి తిండి ఉండక మనుషులే కొరుక్కు తింటుంటారు. అటువంటి సమయంలో వీళ్ళందరినీ చంపడానికి ఒకరు రావాలి. ఎవరి పవర్ తోటి అందరూ అంతమైపోతారో వాళ్ళే రావాలి, ఆయననే కల్కి. ఉదాహరణకి పూర్వం రక్తబీజుడు అనే ఒక రాక్షసును వధించుటకు త్రిమూర్తులకు తలపానం తోకకొచ్చింది. ఆయనని కత్తితో పొడిస్తే ఒక్క నెత్తుడి చుక్క నుండి కోట్ల మంది రక్తబీజులు పుడుతున్నారు. ఆయనను వధించడానికి జగదంబ వచ్చి భూమండలం అంతా నాలుక పరిచి అతగాడి శరీరాన్నంతా తూట్లు చేసి అతని శరీరంలో రక్తాన్నంతా జుర్రేసి ఎలా అమ్మవారు చంపగలిగిందో, ఇక్కడ జరిగేటటువంటి కలియుగాంతంలో జరిగేటటువంటి భయంకరమైన వాళ్ళని, ఈ మానవులను వధించడం కూడా అంతటి శక్తి సంపన్నుడు అవతార పురుషుడు రావాలే, అతడే కల్కి. అట్ ద లాస్ట్ పొజిషన్ ఇంకా ఆయన వచ్చిందంటే క్లోజ్, మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవుతుంది. అప్పుడు ఆ భగవానుడు ఏం చేస్తాడంటే కొంతమంది పుణ్యపురుషులను, ఆ పుణ్యపురుషులను తీసి ఒక జోన్లో పెడతాడు, సేఫ్ జోన్. ఇంకా వేట మొదలు పెడతాడు. అంటే వీళ్ళందరూ అంతర్ధానం చెందిన తర్వాత 6 పవళ్ళు 6 రాత్రులు 6 పవళ్ళు 6 రాత్రులు కుండపోతగా వర్షం కురుస్తుంది నాన్ స్టాప్ గా. ఒక బిందెతో నీళ్లు పోస్తే ఎలాగో అట్లా వర్షం కురుస్తుంది. 6 రాత్రులు 6 పగుళ్ళు అలా కురిసిన వర్షము భూమండలంలో ఉండేటటువంటి కలుషితాన్నంతా కడిగి పాడేసి సముద్ర గర్భంలో కలిపేస్తుంది. ఫ్రెష్ ఎర్త్ అవుతుంది. అప్పుడు మళ్ళీ పునః సృష్టి ప్రారంభం అవుతుంది. మళ్ళీ ఇంకొక యుగం సత్యయుగం మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే అంటారు కదా కలియుగంలో ధర్మం 4 పాదాలు, అధర్మం 4 పాదాల మీద అని. అంటే అది పూర్తి అయిపోవాలి, ధర్మం మొదలవ్వాలి. ఇట్లా కొన్ని కోటాను యుగాలు గడిచిపోయినాయి తల్లి. అనగా ఇది 2024వ సంవత్సరం, అనగా 1వ సంవత్సరం నుంచి ఆరంభం అయి ఉంటుంది కదా. అంటే ఇప్పటికీ 2023 సంవత్సరాలు గతించిపోయింది. ఇది 24వ సంవత్సరం. అలాగే కొన్ని కోట్ల బ్రహ్మకల్పాలు అయిపోయినాయి. ఒక కల్పమునకు 14 మన్వంతరములు, ఒక మన్వంతరానికి 72 మహాయుగములు, ఒక మహాయుగమునకు 4 యుగములు కలిపితే ఒక మహాయుగము. ఎన్ని లక్షల సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి. అట్లా సత్యయుగం పోతుంది, మళ్ళా కలియుగం వస్తుంది, మళ్ళా సత్యయుగం పోతుంది, మళ్ళా కలియుగం వస్తుంది. ఎలాగంటే సూర్యోదయం సూర్యాస్తమయం లాగా జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక అనంత కాలచక్ర భ్రమణం. ఇది కేవలం జగదంబ యొక్క చేతిలోనే ఉంటుంది. దీని కీబోర్డు త్రిమూర్తుల చేతిలో కూడా ఉండదు, అమ్మవారి చేతిలోనే ఉంటుంది. అమ్మవారి చేతిలో ఉంటుందని మనం ఎలా గ్రహించాలంటే, అమ్మవారి ముందుండేటటువంటి శ్రీచక్రాన్ని గనక మనం డీకోడ్ చేస్తే అది ఈ బ్రహ్మాండం యొక్క మ్యాప్. ఒక బ్రహ్మాండము కాదు,
అందులో ఒక ఆవరణం మాత్రమే మన గెలాక్సీ అనుకుంటే, మన పాలపుంత అనుకుంటే, ఆ శ్రీచక్రమునకు ఎన్ని ఆవరణాలు ఉన్నాయో అది ఒక ఊహాజనితమైనటువంటి మ్యాప్. ఎవరు? త్రిమూర్తులు ఊహించి దర్శించి రచించినటువంటి మ్యాప్. ఆ ఆవరణం కన్నా అవతల కూడా ఇంకెన్ని ఉన్నాయో అది అమ్మకే తెలుసు. మరి చంద్రమండలానికి వెళ్తున్నాం అంటున్నారు కదా గురువు గారు అందరూ. కలియుగం వదిలేసి చంద్రమండలానికి వెళ్ళి అక్కడ ఇల్లులు కడతాం, అక్కడ ఫ్లాట్లు కడతాం, అది ఎన్నటికీ సాధ్యం కాదు. కలియుగం అంతమయ్యే వరకు అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ బ్రహ్మాండమునకు ఒక ధర్మం ఉన్నది, ఆ ధర్మానికి ఒక మూలమైనటువంటి ఆదర్శం ఉన్నది. ఆ ఆదర్శానికి సంబంధించినటువంటి పరివర్తనంతో శాస్త్రవేత్తలు వెళ్ళటం లేదు కాబట్టి అక్కడ సక్సెస్ కారు. శాస్త్రవేత్తలు అక్కడ సక్సెస్ కావాలంటే సనాతన ధర్మాన్ని పట్టుకోమని చెప్పండి, ఇక్కడ ఉండేటటువంటి వేద విజ్ఞానాన్ని పట్టుకోమనండి. భరద్వాజుడు రచించినటువంటి వైమానిక శాస్త్రాన్ని కనుక శోధిస్తే చంద్రమండలంలో మనం ఎట్లా జీవించాలో దాంట్లో క్లియర్గా రచించబడింది. నాసా శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కూడా అక్కడ వెళ్ళి ఏదో చేయాలని పరిశోధనలు చేస్తున్నారు కదా. జీవ అవశేషములు వాళ్ళకి ఎందుకు దొరకటం లేదంటే యూనివర్సల్ కీ ఒకటి ఉంటుంది, అది ఓంకారం. ఈ యూనివర్స్ మనకు అర్థం కావాలంటే ఓంకార ధ్వనితో ఓంకార నాదంతోనే అర్థం అవుతుంది. అది యూనివర్సల్కి ఉండేటటువంటి సిస్టమ్, విశ్వానికి ఉండేటటువంటి సిస్టమ్ అది. ఈ ప్రకృతిని మనం అర్థం చేసుకోవాలన్నా, ప్రకృతి మనకు స్పందించి మనము ప్రకృతికి స్పందించాలన్నా ఆధ్యాత్మ మార్గమే తరుణోపాయం. అది సనాతన ధర్మంతోనే సాధ్యం. ఇంకా మిగతా ఏ ధర్మాల్లో సాధ్యం కాదది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అహంకారాలతో నిర్మాణమైన మతాలే తప్పిస్తే ప్రకృతి సమ్మతమైనటువంటి ధర్మాలు అవి కావు. ఒకవేళ ప్రకృతి సమ్మతమైన ధర్మాలు అవి అయితే ప్రకృతిని నాశనం చేసేటటువంటి లక్షణాలే ఉన్నాయి, కానీ ప్రకృతిని ప్రేమించే లక్షణం ఒక్కటన ఉన్నదా? మేము జీవరాశులను గౌరవిస్తాం, పూజిస్తాం, సేవిస్తాం. వాళ్ళు సేవిస్తారా? కోసుకొని తింటారు వాటిని. మేము వృక్షంలను గౌరవిస్తాం, వాళ్ళు నరికేస్తారు. మేము నదులను పూజిస్తాం, వాళ్ళు కలుషితం చేస్తారు. ఇతర మతాల్లో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అమ్మా అంటే, ఎంతసేపు ఉన్నా నా దేవుడు గొప్పవాడు, నేనే బ్రతకాలి. మిగతా మతాలు చెప్పేటటువంటి సిద్ధాంతం. మన ధర్మం అలా చెప్పదు. నీవు బ్రతికినా బ్రతకకపోయినా పురోగతిని అనుసరించి సమాజ హితము కోరు. అందుకే పురోహితులు అన్నారు వారిని, ఆచార్యులను పురోహితులు అన్నారు. మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. మేము గౌరవిస్తున్నాం, అందుకే ఇన్ని జరుగుతున్నాయి భారతదేశంలో. మేము ఎవరిని గౌరవించామని ఆనాడే తిరగబడింటే ఈ రోజు ఈ ముప్పు వచ్చేది కాదేమో. థ్యాంక్ యూ గురువు గారు, చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్క విషయాన్ని. కానీ మీ ఆశీస్సులు మా మీద ఉండాలని, మీరు అనుకున్నట్టుగా ఇంకా ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెంది అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. మీకు కూడా ధన్యవాదాలు ఇంత దూరం వచ్చినందుకు. ఫస్ట్ టైం ఒక కెమెరా అమ్మవారిని రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నదంటే ఇంతవరకు ఎవరు రాలే. సుమన్ టీవీ వాళ్ళు వస్తామన్నారు కానీ నేనే వద్దని చెప్పాను. ఎందుకో మిమ్మల్ని రండి అని చెప్పాల్సి వచ్చింది. అది అమ్మవారి ఆశీర్వాదం ఏమో వచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా పుణ్యం పురుషార్థం రెండు వచ్చినట్లే. థ్యాంక్ యూ గురు.